పిఎస్ఎస్ఎం తరఫున మేడం మనందరికి ఇస్తుంది. కాబట్టి ఎందుకంటే రాబోయే రోజుల్లో నిత్య కళ్యాణం జరగాలి, అవునా? అదే కాదు, అందుకే చెప్పాను అమ్మ 2 రోజుల ముందు వస్తాను, ఉంటాను, నేను అన్నీ చూసుకుంటాను, నా బిడ్డ పెళ్లి కూడా ఎవరికో ఇచ్చాను కానీ ఈ పెళ్లి మాత్రం దగ్గర నుండి చేస్తాను అని చెప్పాను. ఓకే మేడం, ఏం ఫికర్ చెక్. చలో నెక్స్ట్. ఈ విధంగా చేస్తున్నాం, అందరూ రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చివరగా ధ్యాన భాగ్యనగరం మన కృష్ణారెడ్డి గారు, చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఈసారి ధ్యానమాయంలో ధ్యాన భాగ్యనగరం అందరితో పాటు ఒక గొప్ప పాత్ర పోషించబోతున్నారు. ఆ పాత్ర ఏందో చెప్పండి. నిమిషం. మా అన్నయ్య మారం చంద్రశేఖర్ గారు, మా తమ్ముడు రమేష్ బాబు గారు వద్దరిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈసారి ఇందాక చెప్పారు నా తోటి స్నేహితులు, చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం మనం. ఆల్రెడీ మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిస్టిక్కి చైర్మన్ చేశారు. ఒక సిస్టమేటిక్ ఈసారి ఫాలో అయింది. అంటే ఇంతకుముందు ఇంత సిస్టమేటిక్ లేకుండే, ఈసారి అద్భుతంగా జరిగి తీరుతుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 140 బెడ్లు అన్నారు. డిసెంబర్ కాదు నవంబర్ కంప్లీట్ అయిపోతాయి అవి. గుడ్. ఎందుకంటే జనాలకు ఒక నమ్మకం రావాలి ఫస్ట్. అరే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి, మనం డబ్బులు ఇచ్చి తీసేసుకోవాలి. ఇప్పుడు దానికోసము డిసెంబర్ దాకా వెయిట్ చేసే అవసరం లేదు, మీకు నవంబర్లో అన్ని డబ్బులు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. చాలా బాగా వచ్చింది సార్, మీ ప్రాజెక్ట్ కూడా సూపర్గా ఉంది. మన ప్రాజెక్ట్ ఓకే సారీ చాలా బాగుంది. ఈసారి మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. చలో చివరగా మా తండ్రి గారి పేరు కీర్తిశేషులు మారం రామచంద్ర శెట్టి, మా అమ్మ కీర్తిశేషురాలు మారం మీనాక్షమ్మ. పత్రిజీ నా పేరు శివప్రసాద్, ఆయన సెక్రటరీ శివప్రసాద్ అందుకు నా పేరు ఆయన పేరు కన్ఫ్యూజ్ అవుతుంది. మారం అనే పిలిచేవాడు నన్ను. అదేవిధంగా నా పేరు పిరమిడ్ సొసైటీ మొత్తం మారం సార్ అంటే తెలుస్తుంది తప్ప శివప్రసాద్ అంటే ఎవరికి తెలియదు. అలా నా పేరు మారం సార్ అని స్థిరపడిపోయినప్పుడు నాకేమనిపించిందంటే, పత్రిజీ పేరు రామకృష్ణ సుభాష్ చంద్ర ప్రసాద్, కానీ పత్రిజీ అని అందరు పిలిచేవారు. అలా నన్ను అందరూ మారం అని పిలుస్తున్నారు. అది మా వంశానికి నేను గౌరవాన్ని తెచ్చినట్లు అనిపించింది నాకు. ఆ మాట మా అన్నయ్య అన్నారు. వీరు మా అన్నయ్య చంద్రశేఖర్, నాకంటే 2 సంవత్సరాలు పెద్దవాడు. మా ఇద్దరికి ఒకటేసారి పెళ్ళైంది 50 సంవత్సరాల కింద. మా పెళ్ళై 50 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకు పూర్తవుతాయి. ఈ 50 సంవత్సరాల్లో మా అన్న నేను 1,00,000 సార్లు పోట్లాడుకుంటాం. కానీ 10 సెకండ్లలో 10 నిమిషాల్లో మేము కలుసుకునే వాళ్ళు. అంత ప్రేమ ఆప్యాయత, అది నాకు ఆయనకున్నటువంటి అనుబంధం. మరి మా తండ్రి తర్వాత నేను అత్యంత గౌరవించిన వ్యక్తి మా అన్నయ్య. అందరికీ నమస్కారం అండి. నాకు ఎక్కువ సభలలో మాట్లాడేది అలవాట్లేదు, కానీ ఈరోజు మా తమ్ముడు గౌరవం పొందడం చూసి నాకు మనసు పులకించిపోతూ ఉంది. నిజంగా చెప్తున్నాను, నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మొదటి నుంచి కూడా ఆయన మనస్తత్వం అంతే. ఏదైనా పట్టుకుంటే పట్టు వదిలేవాడు కాదు, ఎంత శ్రమైనా ఓర్చి చేసేవాడు. ఆ కాలంలో ₹3.41 డీజిల్ ఉన్న కాలంలో ఒక పెట్రోల్ బంక్ ఉండింది. ఆ కాలంలో ₹1 కోటి అప్పించాడు. అంటే ఈ పొద్దు లెక్కేసుకుంటే 35 కోట్లు అవుతుంది ఈ పొద్దు రేట్లకి. ఆయన భయపడలేదు. ఆ ఆత్మస్థైర్యం, ధైర్యం మొదటి నుంచి ఉంది. అదే వాడిని కాపాడింది. కానీ ఆయన పోగొట్టుకున్న డబ్బులు కూడా అంత ఆధ్యాత్మికంగా పోగొట్టుకున్నాడు, కానీ ఏ చెడ్డ అలవాట్లతో పోగొట్టుకోలేదు. దానికోసం అయితే ఒక్క పర్సెంట్ కూడా బాధపడలేదు ఎన్నడూ కూడా. నాకు ఈ డబ్బు పోయిందని కూడా బాధపడలేదు. ఆ ఆత్మస్థైర్యానికి నేను సెల్యూట్ చేస్తాను. యాక్చువల్గా నేను ఒక 2 బెడ్లకి ₹75,000 నేను గట్టిగా చప్పట్లతో కొత్తవారు భాస్కర్ రెడ్డి గారితో పరిచయం చేసుకోవాలని నేను ఇవాళ మా వాడిని కోరాను. ఈరోజు భాస్కర్ రెడ్డి గారి పరిచయం కూడా అయింది, చాలా సంతోషంగా ఉంది. ఈ అంతమంది ధ్యానులతో కూడా మీ అందరినీ కలిసి మాట్లాడగలడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం. డిసెంబర్లో 11 రోజులు రమేష్ స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. స్వామి, ఇప్పుడు నా వయసు 63 సంవత్సరములు, మా పెద్దన్న వయసు 73 సంవత్సరాలు. మా ఇద్దరికి 10 సంవత్సరాల డిఫరెన్స్. మా నాన్నగారు నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి వీళ్ళే అమ్మ నాన్నలాగా చేశారు. తండ్రి ఉంటే ఎలా చూశారు అలా చేశారు. అందుకు నేను సదాకృతజ్ఞుడిని.
ఈ సందర్భంగా నాకు ఆ శ్రీపాద శివల్లభ స్వామి చరితామృతం ఉంది, చాలా బాగా నచ్చింది. దానికి 1,00,000 రూపాయలు వీలు చూసుకొని నేను ఇస్తానని చెప్తాను. గట్టిగా చప్పట్లతో మాట్లాడే ముందు మొట్టమొదటిగా మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన గొప్ప గొప్ప వ్యక్తులు, ఈరోజు ఇక్కడ విచ్చేసిన దానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. క్లుప్తంగా మాట్లాడతాను. ఇప్పుడు ఎవరో మేడం అక్కడ చూస్తూ ఏసీ ఎందుకమ్మా అని ఇంకో మేడంకు చెప్తుంది. కరెక్ట్. అంటే ఆమె ఉద్దేశం ఏంది? వృధా అవుతుందా, ఎందుకు ఇంత లగ్జరీగా అనే అర్థం. పత్రిజీ గారు కొన్ని సందర్భాలలో నాకు ఒకసారి చెప్పాడు, మనిషి ఎలా జీవించాలి అన్నప్పుడు కూలి మాదిరిగా పని చేయాలి. ఎలా పని చేయాలి? కూలి మాదిరిగా. ఎలా భోంచేయాలి? రాజు మాదిరిగా భోంచేయాలి. ఎలా పడుకోవాలి? రాణి పండుకున్నట్టు మనం పడుకోవాలి. ఇది ఈ సూత్రం నేను అక్షరాల బాగా పాటిస్తాను. అందుకే మొండిగా 5 స్టార్ రావాలి, 5 స్టార్ రావాలి, 5 స్టార్ రావాలి అనేది రోజు వీళ్ళను అని ఆ 5 స్టార్ దగ్గరగా దాదాపుగా రీచ్ అయ్యాం. ఎందుకంటే కలిసి ధ్యానం చెయ్యాలి, అవునా? కలిసి భోంచెయ్యాలి, కలిసి పడుకోవాలి అందరం ఒక్క దగ్గర. అప్పుడే ఆ ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు ఒక హాల్లో 20 మంది ఉంటాం, 20 మంది ధ్యానంలో అందరం కలిసి పడుకున్నప్పుడు ఏముంటుంది? చర్చ ధ్యానం గురించే ఉంచండి, రాత్రంతా వారు చెప్పింది వింటుంటాం. అందుకే ఆ కాన్సెప్ట్ ఉండాలనే ఎయిర్ కండిషన్ కానీ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మాణం చేశాం. ఇప్పుడు అయిన బెడ్లు ఒక 75% వరకే, నా ఎక్స్పెక్టేషన్కు 75% వరకే వచ్చాయి. ఎందుకంటే టైం లేక, డబ్బులు, ఎన్నో విషయాలతోటి రాబోయే బ్లాక్లు అక్షరాల 5 స్టార్, అక్షరాల ఇంకా అప్గ్రేడేషన్ చేయాలని ఈ 4 ఎకరాల స్థలంలో 2,500 బెడ్స్, ఎన్నో పార్కులు, గార్డెన్స్, ఈ ఐటీ పిల్లలకు కావాల్సిన వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్, స్విమ్మింగ్ పూల్స్. ఒక్క నిమిషం అలా రకరకాలుగా ఇంకా హైఎండ్గా నిర్మాణం చేయాలని కూడా ప్రణాళికలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 1,300 మంది సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా జరిగింది. ఆ 1,300 మందికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించాలి. అయితే మీరు అనొచ్చు, ఈ బెడ్ మనం 365 రోజులు ఉండంగా సార్ అని. భోజనం ఎక్కడైనా దొరుకుతుంది, పడుకోవడానికి ఎంత కష్టమైన పని అంటే ఇది ఈ అడవి ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేసిన, మనం డబ్బులు ఇచ్చిన బెడ్ ఇంకా 10 మంది వాడుకుంటారంటే అది చాలా గొప్ప సాయం అవుతుంది. ఆ సాయం ఊహక అందదు. కాబట్టి దయచేసి ఎవరికి ఎలా వీలైతే అలా, అన్నిటికంటే లోయెస్ట్ ఏంటంటే ఒక 10,000 రూపాయలు, అదే 10,000 రూపాయలు మనం వెచ్చిస్తే సంవత్సరానికి 6 రోజులు 25 సంవత్సరాలు మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అదొక దానంగా అనుకోండి, ఒక ఫేవర్గా కూడా చేయొచ్చు. 10,000 రూపాయలు ఈ రోజుల్లో పెద్ద గొప్ప విషయం కాదు. ఇంతకుముందు శ్రీరామ్ గోపాల్ గారు చెప్పినట్టు ఆ ప్రతి ఈ 500 బెడ్లు రోజు 500 మంది పడుకున్నప్పుడే ఇంత మంచిగా కట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ చూడండి, ఆలోచించండి. ఇంకా అద్భుతంగా ఎంత తొందరగా ఇవన్నీ అయితే మొత్తం ఆల్ డార్మెటరీ బ్లాక్స్ అని కంప్లీట్ చేద్దాం. దీంతోపాటు నెక్స్ట్ పత్రిజీ ధ్యానమాయాగం. సరే, యాగం గురించి అందరూ చెప్పారు. ఈసారి వినూతనంగా చాలా ఒక డిఫరెంట్గా కమిటీ, మొత్తం లార్జర్ కమిటీ చేశాం. దాదాపు ఒక 500 మందితో కమిటీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే అందరి సలహాలు, అందరి యొక్క ఐడియాస్ తీసుకొని ఈసారి ధ్యాన మహాయాగం కని విని ఎరగని రీతిలో చేయాలి. ఎందుకు చేస్తున్నాం ఈ యాగం అన్నప్పుడు బయట ఎవరైనా అడుగుతారు ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నారంటే, ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం. అయితే ఈ యాగంతో ఇంకా 360 రోజులు ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో జరుగుతున్న యాగం ఇది. అలా వివరంగా చెప్పాలి. యాగంతో పాటు పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం, భోజనం వంటలు ఈసారి పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం 10 లక్షల ప్లేట్లు ఈసారి అక్కడ ధ్యాన ప్రసాదం వితరణ జరగాలని కూడా ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత, ఒక ట్రస్టు ఈ 500 మంది 100 మంది
ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత, కర్తవ్యం. పత్రి గారు మనకి ఏం చెప్పిండ్రు? ప్రతి పిరమిడ్ మాస్టర్ కలిసి అందరం కలిసి ఈ యాగాన్ని సక్సెస్ చేయాలి. ఎవరికి ఎలా వీలైతే అలా ఫోన్ల ద్వారా ఇన్వైట్ చేయండి, పాంప్లెట్ ద్వారా రమ్మని చెప్పండి. ఇక్కడ జరుగుతున్న యాగం ఒక మాట సాయంగా చేయండి. దానితో పాటు అక్కడ జరుగుతున్న ధ్యాన ప్రసాద యజ్ఞానికి కూడా సాయం చేయమని చెప్పండి. మరలా ఈరోజు మీరందరూ ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం, మారంగారి ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ను మీరు చూడడం, ఎంకరేజ్ చేసినందుకు హైదరాబాద్ ట్రస్ట్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ 60 రోజులు ప్రతి ఒక్కరూ 24 గంటలు పత్రిజీ ధ్యాన మహాయాగం, ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగం గురించే మాట్లాడాలి, యాగం గురించే ఆలోచించాలి. ఎంతోమందిని కొత్తవారిని మేడం చెప్పినట్టు ఈసారి 50% కొత్తవారు రావాలన్న ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. దయచేసి పిరమిడ్ మాస్టర్గా మన కర్తవ్యం, మన లక్ష్యం, మన డ్యూటీ, యాగాన్ని అందరం కలిసి గ్రాండ్గా సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గనైజర్స్ అందరూ ధ్యాన మహాయాగం ఆర్గనైజర్స్ అందరూ కూడా పార్వతీ పిరమిడ్ దగ్గరకి రావాల్సిందిగా విజయభాస్కర్ రెడ్డి గారి విన్నపం అండి. అక్కడ ధ్యాన మహాయాగం మీటింగ్ జరగబోతుంది. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారిది స్వాధ్యాయ యోగ శ్రీనివాసరెడ్డి గారు మరియు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆత్మజ్ఞాన సందేశాలు ఉంటాయి. తప్పకుండా అవి విందాం. చివరగా ఎండింగ్లో మనం అందరం కూడా వీలైనంత వాళ్ళు మన మెసేజెస్, మన ఆత్మజ్ఞానాన్ని, మన అనుభవాన్ని పంచుకుంటూ వెళ్దాం. మారం శివప్రసాద్ సార్కి మరొకసారి అందరం గట్టిగా చప్పట్లతో ముందుకు వెళ్దాం. సో లంచ్ బ్రేక్ తీసుకుందాం. పత్రిజీ ద్వారకా నివాసం మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంగా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, స్పిరిచువల్ సైన్స్ను మనకు ఈరోజు అందించడానికి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. పత్రిగారి పెద్దలుడు, తర్వాత నాకు తెలిసినప్పటి నుంచి, అంటే నాకు దాదాపు 25 ఏళ్ళ నుంచి పరిచయము సారు. ప్రపంచంలో ఏదైనా కొత్త ఆధ్యాత్మిక పుస్తకం రిలీజ్ అయింది అంటే వీరి దగ్గరికి వచ్చేస్తుంది అంతే. అది పత్రిగారు చదివి, వీరు ఇద్దరు చదివి, అంటే పత్రిగారు ఎన్ని వేల పుస్తకాలు చదివారు, అన్ని చదివారు. ఈయన కూడా విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. మనకు పత్రిగారు చెప్తూ ఉంటారు, ఏంటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇంకా చెప్పండి, పిరమిడ్ యొక్క ధ్యానాన్ని మనం శక్తిని వినియోగించుకోవాలి, శాకాహారం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. పత్రిగారు దానికి బీజం వేస్తే వృక్షాన్ని తీసుకొచ్చింది సారే, శ్రీనివాసరెడ్డి గారే. ఒక స్వాధ్యాయానికి చెప్పాలి అంబాసిడర్ ఫర్ పిరమిడ్ సొసైటీ అంటే శ్రీనివాసరెడ్డి గారే. ఎన్ని పుస్తకాలు, వాళ్ళ ఇంట్లో పోతే పుస్తకాలు ఉంటాయి, వేరేవేమి ఉండవు. ఏ గుట్లో చూసినా అవే ఉంటాయి. అంటే అంత విశేషంగా చదవటం. తర్వాత ఎన్నో సెషన్స్ మేము దిల్సుఖ్ నగర్లో ఉన్నప్పుడు, అప్పుడంతా ప్రతి ఆదివారము వారి క్లాస్ అంటే మేము అన్నీ మానుకొని వెళ్ళేవాళ్ళం. ఉదయం నుంచి సాయంకాలం వరకు విశేషమైన జ్ఞానం చెప్పేవారు. అసలు అనంతం అనుకోండి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేది అనంతమై, ఆ పుస్తకం అంటే మామూలుగా కొనాలి మనం, కానీ వారి దగ్గర నుంచి మేము జిరాక్స్ చేసుకునేవాళ్ళం. ఎన్నో పుస్తకాలు అలా ఇంట్లో, మా ఇంట్లో కూడా జిరాక్స్ పుస్తకాలు కూడా ఉంటాయి చాలా. అంటే ఆ జ్ఞానం ఎంతో గొప్పదండి. దాన్ని మనకు అందించడానికి ఇవాళ వారు రావడం రియలీ గ్రేట్. మరొకసారి ఆయనకి అభినందనలు తెలుపుకుంటూ హ్యాండ్ ఓవర్ టు హిమ్ మైక్. అండ్ సార్ ప్లీజ్. అవసరం లేదు, ఐ మేనేజ్. కొంచెం గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఏంటి అంటే యాక్చువల్గా మారం గారు హీ కాల్డ్ మీ లైక్ ఇక్కడ ద్వారకా ఓపెనింగ్ ఉంది రావాలి అన్నప్పుడే అనుకున్నా, లైక్ వెళ్తాము కానీ 30 minutes టైం ఇచ్చారు, ఏం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన ధ్యాన ప్రయాణంలో జరుగుతున్నది, ఈ భూమి మీద జరుగుతున్న విషయాలే వి నీడ్ టు కొరిలేట్. ఏంటి ఇప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితులు, మన ఆధ్యాత్మిక ప్రయాణం, మన డైలీ లైఫ్,
మనం డైలీ ఎలా బతుకుతున్నాము, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రూప్, ఎస్పెషలీ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఏం జరుగుతున్నాయి అన్నప్పుడు అని ఆలోచిస్తూ పడుకున్నా. పడుకోగానే పొద్దున్నే ఐ గాట్ ఓకే వన్ నైస్ బుక్. అది ఏంటి అంటే దాజీ గారివి అన్నీ చదివా, లైక్ హార్ట్ఫుల్నెస్ వే ఆర్ లాస్ట్ ఇయర్ ఐ రెడ్ స్పిరిచువల్ అనాటమీ అనే బుక్ రాశారు. ఆ స్పిరిచువల్ అనాటమీ బుక్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఎథరిక్ బాడీ అని థియోసాఫికల్ సొసైటీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటామో, దాజీ గారు రాసిన స్పిరిచువల్ అనాటమీ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ హ్యూమన్ ఎథరిక్ బాడీ. ప్రాణమయ కోశం ఎలా చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ప్రాణమయ కోశంని ఎలా మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకొని ప్యూరిఫై చేసుకుంటే మన ప్రాణశక్తి ఎలా వస్తుంది, దట్ ఈస్ కాన్సెప్ట్. దాని తర్వాత ఈ గాట్ ఎ న్యూ బుక్ కాల్డ్, ఇదే నా చేతిలో ఉన్నది ఇంగ్లీష్ వర్షను, పవర్ ఆఫ్ పారాడాక్స్. దీన్ని తెలుగులో కూడా తీసుకొచ్చారు. ఓకే, దీనికి తెలుగులో కూడా టైటిల్ ది పవర్ ఆఫ్ పారాడాక్స్, వైరుధ్యాల నుండి నేర్చుకునే అంతర్దృష్టులు పాఠాలు. ఇది క్యాప్షన్. ఓకే, సో ఈ వర్డ్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్, పారాడాక్స్. ఎందుకంటే మేము 1995లో మొట్టమొదటిసారిగా ఈ పదంని విన్నా. ఏంటి ఆ పదము అంటే విరుద్ధం. భగవద్గీతలో చూసుకున్నా, రామాయణంలో చూసుకున్నా, ఎస్పెషల్లీ స్టార్టింగ్లో ఓషో బుక్కులు చదివిన ఒక పేజీలో ఇది కరెక్ట్ అంటాడు, ఒక పారాగ్రాఫ్ దాటంగానే అది రాంగ్ అంటాడు. ఎందుకంత విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఒక మాస్టర్ అన్నది అలవాటు చేసిన స్టేజ్లలో ఏ బుక్ తీసుకున్నా ఈ ఆధ్యాత్మిక బోధనల్లో ఒక మాస్టర్ చెప్పిన దానికి ఎక్కడో ఒక దగ్గర ఇంకొక మాస్టర్ విరుద్ధంగా చెప్పింటాడు. ఓకే, ఈ పదంతో వి జర్నీడ్ ఫర్ లాంగ్ టైం. ఏంటి ఈ విరుద్ధ భావాలు ఏంటి, విరుద్ధ టీచింగ్స్ ఏంటి, అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, ఏ కాంటెక్స్ట్లో శ్రీరాముడు చెట్టు పక్కన నుంచి ఒక ఆయనకు బాణంతో చంపేస్తాడు, అది రైచియస్నెస్ అంటాడు ఏంటి, లైక్ దట్ ఈస్ నాట్ రామ బట్ హీ డిడ్ ఇట్. అవునా కాదా? వాలి. సో ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటిగా ఫౌండేషన్ ఏంటి అంటే, మీరు ధ్యానం చేస్తున్నారు అంటే మొట్టమొదటి లక్షణం ఏం కావాలంటే మీ మనసు ఫస్ట్ స్టేబుల్గా ఉండాలి. ఓకే, అది ఎక్కడ కనపడట్లే. 95% ఆఫ్ ద ధ్యానం నేర్చుకోవాలనే వాళ్ళకు మొట్టమొదటిగా స్టేబుల్ మైండ్ వచ్చిందనుకోండి, మీరు ఏ గురువుని ఫాలో కావాలి, ఏ గురువు దగ్గర ఏం నేర్చుకోవాలని వచ్చారు, ఆ గురువు మీకు ఏం నేర్పిస్తున్నాడు, మీరు ఎంత నేర్చుకున్నారు అన్నది ఆ ఫ్లో చార్టు అదంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే మనసులో స్టెబిలిటీ లేకుండా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొన్నట్టు ఒక ఆధ్యాత్మిక వాస్తవాలను తెలుసుకోవాలి అన్నట్టు తయారయ్యారు అందరు మనుషులు. సూపర్ మార్కెట్కి వెళ్ళి అది హెరిటేజ్ సూపర్ మార్కెటా, రత్నదీప్ సూపర్ మార్కెటా అవసరం లేదు, మీకు సూపర్ మార్కెట్ పోయి అది కొని ఇది కొని ఇది కొని కొని మీ బుర్రలో ఏం పెట్టుకుంటున్నారు అంటే అన్స్టేబుల్గా చేసుకుంటున్నారు. అన్స్టేబుల్గా ఎందుకు చేసుకుంటున్నారు అంటే మీకు ద ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ ఆధ్యాత్మికత ఆర్ ధ్యానము, మనలో ఉన్న విరుద్ధ భావాలను మనం జయించామా లేదా అన్న బయట టీచింగ్ చెప్పట్లేదు, మీరు అసలు దాని మీద పట్టించుకోవట్లేదు. మనలో ఉన్న విరుద్ధ భావాలు తగ్గాయి అనుకోండి, మనకు బయట ఎవడేం చెప్పినా ఏది విరుద్ధంగా అనిపించదు. ఫస్ట్ ఎవడన్నా ఏదైనా చెప్తున్నప్పుడు మనకు విరుద్ధంగా అనిపిస్తుందంటే ఏంటి, మనం చేస్తున్న ధ్యానము, మనం చేస్తున్న స్వాధ్యాయంతో ఇంకా మనకు ఆ విరుద్ధ భావాల మీద స్పష్టత రాలేదు అన్నది ఫస్ట్ గ్రహించాలి. అది ధ్యాస శాస్త్రం అంటే. ఫస్ట్ మొట్టమొదటిగా
ధ్యానంలోకి రాగానే అందరూ పగటిపూటలాగా అబ్బా సార్ కూర్చోగానే ఏముంది సార్ బాడీ ఎగిరింది సార్, అదేదో బయటికి అస్టల్ బాడీ ఊడింది సార్, బాడింది సార్ అంటారు. గుడ్ గుడ్ అని చప్పట్లు కొడతాం. పరిస్థితుల ప్రభావము, వాళ్ళ కార్మక్ ప్రభావం వల్ల అప్రాక్సిమేట్లీ 1-2 years తర్వాత అదే మనిషిని తట్టి ఏంటి సంగతులు అంటే, ఏంది సార్ కూర్చుంటే అసలు దేని మీద ధ్యాస కుదరట్లేదు, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి సార్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది సార్ అంటాడు. సంవత్సరం కింద ఏం మాట్లాడింటాడంటే, నా జన్మ ధన్యమైపోయింది సార్ ఇక్కడ కాలు పెట్టినందుకు అన్న వ్యక్తిని విరుద్ధ మాటలు వింటే ఓహో ఏంటి ఈ చైతన్యంలో ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నట్టు మనం శాస్త్రీయంగా చూస్తుంటాం. అర్థమవుతుందా? మాట్లాడేవానికి ఓహో నేను ఈ ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడాలి అన్న ఆ సంకల్పం ఉందా లేదా అంటే మాత్రం ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఉంటుంది. నేను దేనికోసం వచ్చాను ఇక్కడికి, ఇంత పెద్ద లిస్టు పెట్టుకుంటాడు వాడు, ఇవన్నీ వస్తాయి ధ్యానం చేస్తే అని. ఫస్ట్లో చాక్లెట్ ఇచ్చినట్టు ఒక 3-4 అవుతాయి, మిగతావి కావు. ఓకే, అప్పుడు మీకు ఏదైతే ధ్యానం నుంచి విరుద్ధంగా అనిపిస్తున్నది ధ్యానం వల్ల కలుగుతున్నదా, మీ అవగాహన శక్తి పెరగనందుకు కలుగుతున్నదా, లేకపోతే బోధనలను అర్థం చేసుకోనందుకు మీకు ఈ విరుద్ధ భావనలు కలుగుతున్నాయా? చెప్పండి. ఎందుకు ఈ ఎక్కువ మాటలు చెప్పండి? విశ్వంని జయించాను, విశ్వంలో రోజంతా తిరుగుతుంటాను. నువ్వు పగలు రాత్రే కన్సిస్టెంట్గా లేవు, స్టేబుల్గా. ఈ ప్రకృతిలో రాత్రి పగలు అందరికీ ఉందా, నాకు ఒక్కరికి ఉందా? చూడండి, ఎప్పుడైతే ఒక 10 years అందరు పొద్దున పూట ధ్యానం చేయండి అనుకో, ఆపోజిట్ వాడు వస్తాడు, పొద్దున పూట కాదు రాత్రిపూట ధ్యానం చేయండి అంటాడు. మీకు ధ్యానం మీద మక్కువ కాదు, 8 గంటలకు చేస్తే ఎక్కువ వస్తుందా, రాత్రి 8 గంటలకు చేస్తే ఎక్కువ వస్తుందా, లైక్ ఆ విరుద్ధ భావాలు లోపట ఉన్నాయి. ఎవడు వానికి విరుద్ధ భావాలకి అట్రాక్ట్ అవుతాడో వాడు ఆ టెక్నిక్ అట్రాక్ట్ అవుతాడు. మీరు మళ్ళీ ధ్యానంలో లొసుగులు ఉన్నాయని ఎట్లా అనుకుంటున్నారు? మీ లోపట ఉన్న పారాడాక్స్, మీ లోపట ఉన్న విరుద్ధ భావాలను మీరు జయించలేదన్నది ఫస్ట్ మీరు గ్రహించాలి ధ్యాని. ఫర్ ఎగ్జాంపుల్, మాకు పత్రి గారు 1995లో ఒక కాన్సెప్ట్ చెప్పేవారు. మొత్తం బుద్ధిజం బుక్కులు చదివితే అది ఒక్క కాన్సెప్ట్ అర్థమవుతుంది ఎవరికన్నా. ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే ధ్యానం చేసేటప్పుడు, మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. అంటే కొండలు కొండల్లాగా కనబడతాయి, ప్రవహించే నీరులాగా ఉంటుంది. వస్తాం, బాగుంది సార్, నేచర్ ఏం బాగుంది సార్, ఈ బిల్డింగ్ బాగుంది సార్, రోడ్ బాగుంది సార్, అన్నం బాగుంది సార్, అన్నీ బాగున్నాయి సార్, బాగున్నాయి. అది వాడు ఎరుకగా చెప్తాడు, ఏది వాడు ఫీల్ అయ్యిండు బాగుంది అని. మధ్యలో ఎప్పుడు కిరికిరి అవుతుందో తెలియదు. ప్రతి మనిషికి 1 year తర్వాతనో, 6 నెలల తర్వాతనో, 20 సంవత్సరాల తర్వాతనో, 40 సంవత్సరాల తర్వాత అయినా కొండల్లా కనపడవు, ప్రవహించే నీరులా కనపడదు. ఏది చూసినా మనకి ప్రాబ్లం. ఏం సార్ మీరు స్టార్టింగ్లో బాగా పెట్టేటోళ్ళు ఇప్పుడు ఏం సార్ ఉప్పు ఎక్కువ వేసి పెడుతురు అంటున్నాడు. అదే ఫిజికల్ బాడీలో ఉంటాడు, అదే అద్దాలు పెట్టుకుంటాడు, కానీ విరుద్ధంగా మాట్లాడుతుంటాడు. ఈ విరుద్ధంగా మాట్లాడేటప్పటికి ఏమైపోతుంది, ఈ సంస్థలు నడిపించే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పబ్లిక్ ఇంత విరుద్ధంగా మాట్లాడుతారు. ఇంతకుముందేమో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇప్పుడేమో విరుద్ధంగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ పారాడాక్స్ అనే పదం ఉండదు. మనకి ఎప్పుడు కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు ఎప్పుడు ఎక్కడ కూడా 2 పార్టీలే ఉండాల. వీడు అన్నాడంటే వీడు కాదు అంటాడు. ఓకే, ఈ విరుద్ధ భావాలను జయించడానికి మనం ఎప్పుడన్నా ధ్యానం చేశామా వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద కంప్లీట్ 40-50 years. ఒక మనిషి 70 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నాడంటే నీకు 40-50 సంవత్సరాలు ధ్యానం చేస్తే నీకు స్పష్టత రావాల్సింది దేని మీద అంటే ఈ విరుద్ధ భావాల మీద స్పష్టత రావాలి. దీని మీద ఎవ్వరు స్పష్టత రావట్లే. ఎప్పుడైతే విరుద్ధ భావాలు అన్నది నీ మనసులో నుంచి నీకు బయటకు వచ్చి కనపడంగానే ఏమవుతుందంటే నువ్వు సాధనను వదిలేస్తున్నావు. దేన్ని వదిలేస్తున్నావు?
చూడండి ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు పగలు ఉంది, రాత్రి ఉంది, శ్వాస మీద ధ్యాస ఉంది, పౌర్ణమి ధ్యానం ఉంది. ఇప్పుడు మనలో ఉన్న యాంత్రికతను జయించేసి ఇంకా మనము ఆత్మస్థితిలో ఎలా జీవించాలి అన్నప్పుడు మీరు పౌర్ణమి ధ్యానంని ఆస్వాదిస్తారు. అర్థమవుతుందా? ఆ పౌర్ణమి ధ్యానంలో కూడా దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లెసన్ కాల్డ్ పారాడాక్స్. ఓకే, ఏంటి పారాడాక్స్? పైసిస్ నెల ఉంటుంది, మార్చి నెలలో దాని యొక్క సింబల్ ఏంటి అంటే ఒక చేప ఇటుపోతుంటుంది, ఒక చేప ఇటుపోతుంటుంది. ఈ చేప ఒక సన్న తాడుతో కట్టేసి ఉంటుంది. అంటే అర్థమైంది, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో ఒకానొక సైడ్ ఏమో మెటీరియలిస్టిక్ లైఫ్, భౌతిక జీవితం సైడ్ తీసుకెళ్తుంటుంది ఎవరికైనా, ఒక సైడ్ ఏమో ఆధ్యాత్మిక సైడ్ తీసుకెళ్తుంటుంది. మళ్ళీ నువ్వు ఒక 40 సంవత్సరాలు 10 సంవత్సరాలు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు నీకు ఏ సైడ్ పెరగాల? ఆధ్యాత్మిక సైడ్ పెరిగినప్పుడు దాని కంట్రోల్లో ఇది నీ ఫిజికల్ బాడీ ఉండాలా కదా? మళ్ళీ ఎందుకు ఇది ఆపోజిట్ చేసినప్పుడు అది వంగిపోతుంది? మీకు ఆధ్యాత్మిక కోపం వస్తుందా, భౌతికంగా కోపం వస్తుందా? సార్ నేను 10 years నుంచి ధ్యానం చేస్తున్నా సార్, కోపం పోలేదు సార్ అంటాడు. నువ్వు ఆశించిన దానికి విరుద్ధంగా ఏమైనా కానీ నువ్వు ఆ విరుద్ధ భావాలని ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మాత్రం గ్రహించట్లేదు. వేర్ ఈస్ దట్ అపోజిషన్ కమింగ్ ఫ్రమ్? వేర్ ఈస్ దట్ పారాడాక్స్ ఈస్ కమింగ్ ఫ్రమ్? వేర్ ఈస్ దట్ కాంట్రడిక్షన్ ఈస్ కమింగ్ ఫ్రమ్? ఈ బుక్లో దాజీ గారు 27 పారాడాక్స్లు, 27 కాంట్రడిక్షన్స్. నువ్వు ఎందుకు ధ్యానం చేస్తుంటే ఈ స్టేజ్ మీద ఎక్కి మనం అందరం ఒకటే అంట, ఓ నెల తర్వాత జీవితంలో నాకు ఎవ్వరు లేరు అనిపిస్తుంది. చూడండి, 2 విరుద్ధ భావాలు. లోన్లీనెస్ పారాడాక్స్. ఒక ఆత్మకథ చదువుతారు, ఎక్కడనో యోగానంద పరమహంస కూడా రాస్తాడు, నేను కూడా ఈ సృష్టిలో ఒంటరితనంని అనుభవించాను అంటే ఆ అనుభవం మనం కూడా అనుభవిస్తున్నాం అనుకుంటుంటాం. ఒక బుక్ చదివేసి వి ఫాల్ ఇన్ టు దట్ లోన్లీనెస్ పారాడాక్స్. సార్ 40 days చేస్తే నాకు ఎన్లైటైన్మెంట్ వస్తుందా, ష్యూరిటీ ఇవ్వండి అంటారు. నువ్వు ఆలోచించక అయిపోతుంది పో అన్నావు అనుకో, 41 రోజు వాడు వచ్చి సార్ నాకు కాలేదు సార్ అంటాడు. 40 రోజు వరకు నువ్వు నీ సారని పిలిచినాడు, 41 రోజుకి ఏమంటాడు, ఏమయ్యా నువ్వేం చెప్పినా నాకు ఉల్టా అవుతుంది అంటాడు. అర్థమవుతుందా? చూడండి, ఈ ఉల్టాతనంని ఎంతమంది ఈ ధ్యానం ద్వారా అధిగమిస్తున్నారు ఈజ్ వాట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. ఇప్పుడు ఈ 2025లో ఎవ్రీ వన్ ఈజ్ బీయింగ్ బొంబార్డెడ్ బై ద అపోజిషన్. మీరు ఏదైతే ఇంత 2024 వరకు ఏంటంటే ఏదో ఒక 30% 40% మనం అనుకున్నది అయ్యేది. ఇప్పుడు అనుకున్నది కరెక్ట్ అయినా కానీ ఆ ఆపోజిషన్ ఏం చేస్తుంది, మనకన్నా స్ట్రాంగ్ అనిపిస్తుంది. చూడండి, దీన్ని తట్టుకోవడానికి ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటారో వీళ్ళు. ఈ సంస్థను ఎట్లా నడిపియాలా? సార్ ఉన్నప్పుడు ఒక ఎనర్జీ లెవెల్, ఇప్పుడు పారాడాక్స్. ఎందుకంటే ఆయన ఎప్పుడు యూజ్ చేసే వర్డ్ ఏంటంటే మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. సెకండ్ స్టేజ్లో మౌంటైన్స్ ఆర్ నాట్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ నాట్ రివర్స్. దాని తర్వాత ఎప్పుడైతే నువ్వు కష్టపడి ఈ అపోజిషన్ని, నువ్వు నీ లోపల ఉన్న అపోజిషన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటావు, నీకు బయట అపోజిషన్ ఉండదు. మళ్ళీ థర్డ్ ఫేజ్ వస్తుంది. థర్డ్ ఫేజ్ ఈజ్ అగైన్ మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. ఇది జెన్ కాన్సెప్ట్. ఇదే తిచ్చాసినాన్ గారు ఏం చెప్తారు, నో మడ్ నో లోటస్. ఎక్కడైతే తామర పువ్వు ఎక్కడుంటుంది, బురదలో ఉంటుంది. మనం ఏం చేస్తాం, బయట బురద బయట తామర పువ్వు గురించి మాట్లాడుతున్నాం, కానీ నీ లోపల ఉన్న బురదలో ఒక తామర పువ్వు ఉంది. నువ్వు ఆ తామర పువ్వు నుంచి నడుస్తావా, ఆ బురదని నుంచి చూస్తూ ముంగటోని బురదని నీ బురదనే పెంచుకుంటూ పోతుంటావా అన్నది ఎవ్రీ టైం మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు ఏమైపోయిందంటే నో మడ్ నో లోటస్ అన్నట్లు ఎవరు ఆ మడ్ నా బురద, మా కాలనీ బురద, మా ఇంటి బురద, మా కులం బురద, ఇట్లా ఇట్లా దాని ప్రతి దానికి ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నారు. టీచింగ్ ఎవరికైనా భూమి మీద ఒకటే, నో మడ్ నో లోటస్. కష్టాలు లేకుండా తామర పువ్వు అంత బ్యూటిఫుల్గా మీకు కనపడదు. మీ కళ్ళతోటి ఆ కింద ఉన్న బురద చూస్తారా, తామర పువ్వుని చూస్తారా? చూడండి పారాడాక్స్. కంప్లీట్ బుద్ధిస్టిక్ టీచింగ్స్ ఆల్సో టీచ్ అబౌట్ వాట్, ఈ విరుద్ధ భావాలు అన్నది మనసు దాటిన తర్వాత కనపడవు. మనకు విరుద్ధ భావాలు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, స్మెల్ అవుతున్నాయి అంటే ఇంకా మనము మైండ్ ఫ్రీక్వెన్సీలోనే వైబ్రేట్ అవుతున్నాము. వీఆర్ నాట్ ఇంటూ ఇంట్యూషనల్ బాడీ, కారణ శరీరంలోకి ఎంటర్ కాలేదు. ఇది పారాడాక్స్. ఈ పారాడాక్స్ గురించి మిస్టరీ ఎక్స్పీరియన్స్ అని టిమోథీ ఫ్రీక్ ఆయన రాశాడు ఫస్ట్ టైం. ఈయనకంటే ముందర మనకు పరిచయమైనది ఆ బుక్ మిస్టరీ ఎక్స్పీరియన్స్. అనుభవము, నువ్వు అనుకున్న అనుభవం రాదు నీకు ఎప్పుడు ధ్యానంలో. నువ్వు కొంచెం మెచ్యూర్ అవుతున్నావు అనుకో, నువ్వు ఏదైతే అనుకున్నావో దానికి ఆపోజిట్ అనుభవం నీకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇక్కడ కూర్చొని మీ అందరి జాతకాలు చెప్తాను నేను. మీరు అంటారు సార్ మళ్ళీ మీ జాతకం మీరు చూసుకోవచ్చు కదా అని. అప్పుడు నాకు గ్లిక్గా ఉంటుంది, అవు కదా నేను నా జాతకం ఫస్ట్ నేను చూసుకోకుండా ఈ జాతకం ఎందుకు చెప్తున్నారా అంట. మీ గత జన్మలన్నీ చూస్తా ఇప్పుడు. అది మీరు సార్ మీరు మీ జన్మలు చూసుకోకుండా మా జన్మలు ఎందుకు చూస్తారు సార్ అడిగినప్పుడు నాకు స్ట్రైక్ అయిందనుకో, మళ్ళీ నాలో ఉన్న విరుద్ధ భావం నేను కాంకర్ చేసుకున్నట్ట కదా. చూడండి ఎంత ఇంపార్టెంట్ వర్డ్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ని అర్థం చేసుకోకపోతే మీ స్పిరిచువల్ జర్నీలో ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినతనము, ఏదో అర్థం కానితనము, ఏదో ముంగటివాడు ఏదో చెప్తుంటే మీరు చేస్తూ ఉంటారు. కానీ ఈ పారాడాక్స్ అర్థం చేసుకుంటే మీ జీవితంలో పరిపూర్ణత వస్తుంది. పారాడాక్స్ అనే పదం అర్థమైంది అనుకోండి, ఇండియాలో చెప్పే ఆధ్యాత్మిక శాస్త్రము, అమెరికాలో చెప్పే ఆధ్యాత్మిక శాస్త్రము, టిబెట్లో చెప్పే ఆధ్యాత్మిక శాస్త్రం వేరు కాదు, అంత ఒకటే అని అర్థమవుతుంది. ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఈ సూత్రం అర్థం కావట్లేదు. ఏది? ఈయన కరెక్ట్ చెప్పాడు అబ్బా. ఇండియాని పట్టుకోనే అంటే ఇండియానే భూమి మీద ఆధ్యాత్మికత అన్నప్పుడు వాడు ఇంకోటి పారాడాక్స్తో కనబడతాడు, వాడు ఇంకో బ్యానర్ పెట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు కృష్ణుడు అన్నావంటే వాడు ఇంకొకటి అంటాడు. సార్ వాడు వేరే వీడు వేరే. చూడండి ఎంత పారాడాక్సికల్ టీచింగ్స్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాము. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ టీచింగ్ విచ్ ఈజ్ యూనిఫైయింగ్ అస్. విభజించి ఎవరైతే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తారో ఆ ఆధ్యాత్మికతను పట్టుకుంటున్నాం. కానీ ఈ పారాడాక్స్, ఈ విరుద్ధ భావాలను జయించడం కూడా ధ్యానం ద్వారానే జరగాలి అని చెప్పే గ్రూప్స్ కావాలి. ఇప్పుడు అర్థమవుతుందా? నేను మార్చి నెలలో హాయిగా ఉంటా, ఓకే. మార్చి నెలకు కరెక్ట్ ఆపోజిట్ నెల గ్లోబ్ తిరిగేటప్పుడు వచ్చిన ఆపోజిట్ నెలలో నాకు డిప్రెషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ట్రై టు అండర్స్టాండ్ దట్ వర్డ్ పారాడాక్స్, పారాలాజికల్ థింకింగ్. నువ్వు ఎప్పుడైతే ఎప్పుడో ఆలోచించిన ఆలోచన ఇప్పటికీ ఆపోజిట్ లాగా నువ్వు అంగీకరించలేకపోతున్నావు అంటే నీ యొక్క మనసులో ఎంత గూడు కట్టుకుపోయిందో చూడండి. ఆ వే ఆఫ్ ఆలోచన, ఆ వే ఆఫ్ ఒక విషయాన్ని మనం ఎంత ప్రీ ఆక్యుపైడ్గా చూస్తున్నాము. అలవాట్లు మార్చుకోము, చూసే విధానం మార్చుకోము, సాత్వికంగా మనం తయారవుతున్నామా లేదా చూసుకోము. అండ్ మన విరుద్ధంగా ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడం మనకు అసలు ఇష్టం లేదు. ఏ గ్రూప్లో ఎవడు పోతాడు? నువ్వు ఏది చేసినా ఓకే 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 అన్నావంటే నీకు ఆ గ్రూప్ నచ్చుతుంది. వాడు పొద్దున్నే 4 గంటలకు లేయాలా అన్నాడు, మీకు ఇష్టం లేదు. అక్కడ చెప్పేవి మంచుకున్నా కానీ మీకు అది విరుద్ధంగా అనిపిస్తుంది కాబట్టి మీరు పోరు అక్కడికి. చూడండి, విరుద్ధం అన్నది
మీరు భౌతికంగా విరుద్ధ భావాలు, మీ భావాలలో ఉన్న విరుద్ధ భావాలు, మీ మనసులో ఉన్న విరుద్ధ భావాలను జయించి ఆత్మస్థాయి నుంచి పనిచేయడానికి మీకు ధ్యానం ఉపయోగపడుతుందా లేదా అన్న ప్రశ్న మీలో పుట్టినప్పుడు జవాబు మీ లోపల నుంచి వస్తుంది. మీకు ఆ ప్రశ్ననే పుట్టనియరు ఎవరు, జవాబు మీ లోపల నుంచి రాదు. మీరేం చేస్తుంటారు? తిరుగుతూనే ఉంటారు భూమి మీద. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ భగవద్గీత. కృష్ణుడు యాక్చువల్గా చెప్పాలంటే హీఈస్ నాట్ విత్ పాండవాస్, హీఈస్ నాట్ విత్ కౌరవాస్. ఆయన పూర్ణాత్మ ప్లేస్ నుంచి ఆన్సర్స్ ఇచ్చాడు. అవునా కాదా? మనం ఏమనుకుంటాం? ఆయన హీఈస్ క్లోజ్ టు, అది మనం యాడ్ చేసిన మసాలా. అర్థమవుతుందా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ పారాడాక్స్. రాత్రి పగలు అర్థం కావాలి. ఎండాకాలం చలికాలం రెండు అర్థం కావాలి. మనకి ఎండాకాలం మంచిగా అనిపిస్తుంది, కొందరికి చలికాలం మంచిగా అనిపిస్తుంది, వాడికి ఎండాకాలం అంటే ఇష్టం ఉండదు దానికి. చూడండి, ఈ నేచర్లో, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఉన్నదే పగలు రాత్రి. నువ్వు ఎట్లా చేస్తావు పగలుని గ్రేటు ఆ రాత్రిని గ్రేటు, ఆర్ సమ్మర్ని గ్రేటు వింటర్ని గ్రేట్ అని ఎలా చేస్తావు? నువ్వు చేయగలరా? చూడండి, మీరు ధ్యానం చేస్తే మీలో ఉన్న విరుద్ధ భావాలను మీరు ఒక రోజులో జయించవచ్చు, 40 సంవత్సరాలైనా జయించలేకుండా కూడా ఉండొచ్చు. దట్ ఈజ్ వాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ పారాడాక్స్ ఈజ్. ఈ సృష్టిలో ఇప్పుడు నేను మాట్లాడంగానే దీనికి ఆపోజిట్ ఇంకోటి రెడీ అయిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? అది కాదు నేను, ఇది కాదు నేను అన్నది అర్థం చేసుకున్నప్పుడే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ విరుద్ధ భావం. మనము పవర్ ఎప్పుడు కూడా ఈ విరుద్ధ భావాలకు ఇవ్వకూడదు. దట్ ఈస్ వాట్ దిస్ బుక్ ఈజ్ అబౌట్. వీళ్ళేమో మైండ్ఫుల్నెస్, హార్ట్ఫుల్నెస్, సోల్ఫుల్నెస్, పారాడాక్స్ దాటాలి అంటారు. మనం కూడా దాటాలి కదా ఈ విరుద్ధ భావాలని. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో దీనికి ఏమి అర్థం కావాలి అంటే ఈ పారాడాక్స్ అనే పదానికి ఇంకొక 2 పదాలు బాగా అర్థం కావాలి స్పష్టంగా. మొట్టమొదటి పదం ఏంటంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటి? సాధన. జనరల్గా మనకు అందరూ ఏం బ్రెయిన్ వాష్ చేస్తారంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. దట్ ఈస్ రాంగ్. ప్రాక్టీస్ మేక్స్ యూ క్లోజ్ టు యువర్ పర్పస్. మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో మీ జీవిత లక్ష్యానికి మీరు దగ్గర అవుతారు. మీరు జీవిత లక్ష్యానికి ఎప్పుడైతే దగ్గర అవుతారో అన్నీ మీకు విరుద్ధ భావం లేకుండా కనపడతాయి, కాబట్టి పర్ఫెక్షన్ వస్తుంది. నీకు ఎప్పుడైతే పారాడాక్స్ విరుద్ధ భావాలు నీ లోపల నీవు అర్థం చేసుకోవో నీకు జీవిత లక్ష్యమే అర్థం కాదు. ఫస్ట్ నీకు జీవిత లక్ష్యమే అర్థం కానప్పుడు హౌ కెన్ యూ సే లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్? సో సాధన చేస్తున్నారా లేదా అని మీకు తప్ప ఈవెన్ మీ గురువు కూడా తెలియదు. ఎందుకంటే మీరు నటిస్తుండొచ్చు కూర్చున్నట్టు. ఆయన ఏమనుకుంటాడు, అబ్బా ఆయన పొద్దున్న లేచి కూర్చున్నట్టు రా అనుకుంటుంటాడు. ఆయన కళ్ళు ఇట్లా జరపగానే మీరు కళ్ళు తెరిచేసి మొబైల్లో సినిమా చూస్తారు. మీరు ఆయన ఏమనుకుంటాడు, అబ్బా నా స్టూడెంట్స్ ఎంత మంచి వాళ్ళు రా బాబు, పొద్దున్న 4 గంటలకు లేచి స్నానం చేసి ధ్యానం చేస్తున్నారు రా బాబు అనుకుంటాడు. ఆయన కళ్ళు ఇట్లా తిప్పగానే మీరు మళ్ళీ మొబైల్లో సినిమా చూస్తుంటారు. అర్థమవుతుందా? సో ప్రాక్టీస్ నుంచి పర్పస్కి రావాలి అంటే 7-8 స్టెప్స్ ఉన్నాయి. అవి కావాలి అంటే చెప్తా, ఆపేయమంటే ఆపేస్తా. చెప్పాలా? మళ్ళీ చెప్పిన తర్వాత పారాడాక్సికల్ క్వశ్చన్స్ అడగకండి. మీలో ఉన్న పారాడాక్స్ని మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైపోయిందంటే బుక్కులు చదువుతాము, స్టైల్గా వచ్చేసి ఏదో క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చెప్పేస్తాడు కదా అనుకుంటా. క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటి అంటే ఏ ప్రశ్న ఏ చైతన్యం నుంచి అడుగుతున్నావో ఆ చెప్పే అతను జవాబు ఇచ్చి నిన్ను నీ చైతన్య స్థాయిని పెంచేది సరైన జవాబు.
మీరు అడిగే ప్రశ్నలకు అందరిచ్చే జవాబులు ఎట్లున్నాయంటే మీ జవాబే ఫస్ట్ 0 మార్క్స్, వాళ్ళు ఇచ్చే జవాబులన్నీ -మార్క్స్. ఇంకా మీరు పాజిటివ్ ఎప్పుడవుతారు? అర్జునుడు వెళ్తాడు, అన్నా నాతో అయితలేదు, వీళ్ళతో యుద్ధం చేయమంటావు, మా చుట్టాలను చంపమంటావు ఏంద్రా బాబు అని అర్జునుడు డెస్పరేట్ ఉంటాడు. కృష్ణుడు అరే బాబు ఈడు ఏడుస్తున్నాడు నా చుట్టము అని చెప్పి దయచేసి ఆయనకి జవాబు చెప్తాడా? లేకపోతే లే బాబు నువ్వు మ్యాటర్లు ఇరుక్కున్నావు, ఫస్ట్ మనసు దాటి రారా అని ఆయన చైతన్యంని విస్తరింపే జవాబు చెప్తాడా? ఆ విస్తరింపజేసే బోధన చేశాడు కాబట్టి అది భగవద్గీత అయింది. మళ్ళీ మనము భగవద్గీత లెవెల్ ఆన్సర్స్ చెప్తున్నాం ముంగటవానికి ఉచిత సలహాలు. నువ్వు ఆ కలర్ షర్ట్ వేసుకోకు, నువ్వు అట్లా కూసోకు, నువ్వు ఆ కలర్ అద్దాలు పెట్టుకున్నావు. వాడు అడగకముందే ఉచిత సలహాలు ఇస్తారు, ఉచిత జవాబులు ఇస్తారు. మీరే ప్రశ్న ఊహించుకుంటారు, మీరే జవాబు ఇస్తారు. మళ్ళీ దానికి లైవ్ టెలికాస్ట్ ఒకటి. ఆ లైవ్ టెలికాస్ట్ చూసి వినే వాళ్ళందరి జవాబులకు ఆన్సర్స్ దొరుకుతాయి అని మీరు ఇక్కడి నుంచి చెప్పటం. అయ్యో రామ, మనం ఎనర్జీ తగ్గిస్తున్నామా, ఎనర్జీకి పొక్కలు పెడుతున్నామా, ఎనర్జీ పెంచుతున్నామా? ఈ 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈరోజు ఏంటి ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈ 3 పదాలు: సాధన, జీవిత లక్ష్యం, విరుద్ధ భావాలు. ఈ 3 పీలు అర్థమైతే మీకు పిరమిడ్ అర్థమవుతుంది. మీకు ఈ 3 అర్థమైతే పిరమిడ్ అర్థమైతే పత్రిజీ అర్థమవుతాడు. మీకు పత్రిజీ అర్థమైపోయాడు అని చెప్తుంటే విని 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 నాకు 32nd ఇయర్ నాది, 32వ సంవత్సరం. కరెక్ట్ పత్రిజీ ఈ స్టేజ్ మీద నాకు పత్రిజీ గారు అర్థమైపోయారు అన్నారా, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కనపడరు. ఏదో ఒక జీవితంలో ప్రశ్ననో సంక్షోభం వస్తుంది, ఆ సంక్షోభం తట్టుకోలేక నాకు ఈ సొసైటీ అంటే ఇష్టం లేదు బాబు అంటున్నాడు. ఈ స్టేజ్ మీద పొగిడినోడే విరుద్ధంగా మాట్లాడతారు. మీ ఇంట్లో మీ పిల్లల్ని చూడండి, మీ ఇంట్లోనే చూడండి, మీకు విరుద్ధంగా ఎవరో ఒకరు ఉంటారా? మనం స్టేజ్ మీద ఎక్కేయమంటాం, ఈ భూమి అంతా నా కుటుంబం అంటాం. అరే ఫస్ట్ ఇంట్లో విరుద్ధంగా జయించరా బాబు. పొలిటికల్ కరెక్ట్నెస్, అందరికీ నచ్చినట్టు మాట్లాడేస్తే నేను ఆధ్యాత్మికంగా అయిపోతున్నా అనుకుంటారు. అది ఎక్కువైపోయింది ఈ మధ్య. పొలిటికల్గా కరెక్ట్, ఓహో వీళ్ళకి ఏది వినపరాలా, వీళ్ళ చెవులలో కొంచెం తేనేసేద్దాము, దిగిపోదాం, స్టేజ్ అయిపోతుంది అనుకుంటుంటాం. అది కాదు ఆధ్యాత్మిక సేవ అంటే. వి షుడ్ టీచ్ పీపుల్ అబౌట్ మీలో ఆ విరుద్ధ భావాలు కనబడుతున్నాయి, ఆ విరుద్ధ భావాలను మీరు జయించండి. సాధనని కొత్త పందాలు అర్థం చేసుకోండి, జీవిత లక్ష్యం గురించి స్పష్టత తెచ్చుకోండి. ఇవి మీ జీవితాన్ని అప్లిఫ్ట్ చేస్తాయి. ఏదైతే అప్లిఫ్ట్ చేస్తుందో అది మీకు కావాలి. ఓకే, మనం ఏది చేస్తామో దానికి విరుద్ధంగా అవుతూనే ఉంటుంది పక్కన. చూడండి, మనం సైలెన్స్ అనుకుంటాం, నాయిస్ వస్తుంది. ఆల్ ధ్యానయజ్ఞాలో దిస్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు సార్ అంత గట్టిగా మ్యూజిక్ పెట్టి మెడిటేషన్ చేస్తారు అంటాడు. ఒకడు అంటాడు సైలెన్స్లో చేయాలంటాడు, ఒకడు ఫుల్ మ్యూజిక్ పెట్టాలంటారు. రెండు ఎట్లా చేస్తాం చెప్పండి? అర్థమవుతుందా? మీకు కావాలంటే చెప్పండి బాబు, మళ్ళీ నాకు విరుద్ధ ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఆ విరుద్ధానికి విరుగుడుకి ఇంకొక పుస్తకం చదవాలి నేను. అర్థమవుతుందా? సో ఈరోజు మై కాన్సెప్ట్ ఈజ్ ప్రాక్టీస్, పర్పస్ అండ్ పారాడాక్స్. ఈ 3 పదాల గురించి తెలుగులో, ఉర్దూలో, హిందీలో, టర్కీష్లో, ఏ భాషలో అయినా ఈ పదాల గురించి ఎవరేం రాసినారో చదవండి. అది స్వాధ్యాయ యోగా అంటే. ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కళ్ళు. ఓకే, ఆ 2 కళ్ళతోటి మనము కరుణతో ఈ కళ్ళను ఉపయోగిస్తున్నామా? ఇది ఫస్ట్ థింగ్.
ఈ రెండు కళ్ళు భౌతికంగా, భావాల పరంగా, మనసు పరంగా మీలో కూడా కరుణగా మీ భావాలని, మీ ఆలోచనలు మీరు చూస్తున్నారా? బయట ఉన్న ప్రపంచంని కూడా ఈ కళ్ళను ఉపయోగించి, ఈ కళ్ళని కరుణతో ఉపయోగిస్తున్నారా? వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఓ 24 hours వేసుకోండి, 8 hours మీకు నిద్రలో మీకు తెలీదు కరుణతో చూస్తున్నారా, కరుణ లేకుండా చూస్తున్నారా. మిగతాది ఎంత? 16 hours. 16 hours నిజంగా ఈ కళ్ళతోటి మీ భౌతిక జీవితాన్ని, మీ భావాలని, ఓకే, మీ మనసులోని అంతర్గతంగా, ఎందుకంటే మీరు ధ్యానం చేస్తారు కాబట్టి అంతర్గతంగా ఆర్ బయట ఈ కళ్ళతోటి ముంగటి వాళ్ళ భావాలను కూడా మీరు కరుణతో చూస్తున్నారా? ముంగటి వాళ్ళ ఆలోచనలు కూడా మీరు కరుణతో చూస్తున్నారా? See how important this word is, compassionate seeing. Compassionate seeing లేనప్పుడు how can you talk compassionately? కళ్ళతో చూస్తాం, ఆ అబ్బాయి నాకు చిరాకు తెప్పిస్తుంటాడు, కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారు అని చెప్పి నేనేం చేస్తా? విరుద్ధంగా పనిచేస్తా. జనరల్గా తిట్టాలి, నేను తిట్టకుండా బాగున్నట్టు యాక్ట్ చేస్తా. చూడు, మళ్ళీ విరుద్ధ భావం. కంపాషన్ అన్నది సుగుణం. ధ్యానం చేస్తే ఆ సుగుణం పెరగాల పెరగకూడదా? మళ్ళా కంపాషనేట్ సీయింగ్ నేను సహజంగా చేస్తున్నానా, కంపాషనేట్ సీయింగ్ అన్నది ఆర్టిఫిషియల్గా చేస్తున్నానా అన్నది మళ్ళీ మీ లోపలే రెండు విరుద్ధ భావాలు. ఎంత ఆర్టిఫిషియాలిటీ ఉందంటే మనిషి ఈ 2000 నుంచి ఆర్టిఫిషియాలిటీ పెరిగిపోయింది, నటించడం. ధ్యానమేమో నువ్వు సహజంగా కావడానికి చేస్తున్నా అంటావు, మళ్ళీ నీ కళ్ళని ఎందుకు నువ్వు సహజంగా ఉపయోగించట్లేదు? ఫస్ట్ ఇప్పుడు మీరు కళ్ళని సహజంగా ఉపయోగిస్తే మీరు పర్పస్కి దగ్గర అవుతారా? మీ ప్రాక్టీస్ సహజంగా ఉంటుందా? ఈ కళ్ళని ఎట్లాంటి అట్లా ఉపయోగిస్తే మీ పర్పస్కి ప్రాక్టీస్ చేస్తున్నట్ట? మళ్ళీ మీ యూ డిగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఈజ్ కంపాషనేట్ సీయింగ్. దాని గురించి ఒక నెల మాట్లాడుకోవచ్చు, కంపాషనేట్ సీయింగ్ మీద. ఈ కంపాషనేట్ సీయింగ్ ఈజ్ నోన్ యాజ్ థర్డ్ ఐ. నీకు థర్డ్ ఐ ఉంటే నువ్వు నీ రెండు కళ్ళని ఎట్లా ఉపయోగించుకుంటావు? కరుణతోటి. నువ్వు అందరితో కరుణగా ఉంటావు, ఇంటికి వచ్చి మళ్ళీ నీ పిల్లల మీద అరుస్తావు ఎందుకురా మెంటల్గా? నువ్వు ఊరంతటికి ఈ బ్రహ్మాండంగా అంతా దేవుడివి, ఇంటికి వచ్చి నీ ఇంట్లో మీద అరుస్తే మళ్ళా మనం ఊరంతా గెలుస్తాం, కానీ ఇంటి ముంగట మురుగుంటలు పడతాం. దట్ ఈజ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ మనము ఎక్కడైతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటామో, వీళ్ళు నా వాళ్ళే ఏడపోతారు ఏడికి పోరు అనుకుంటావో, వాళ్ళ మీద నువ్వు గ్రాటిట్యూడ్ చూపెట్టవు. నువ్వు గ్రాటిట్యూడ్ ఎవరు చూపెడతావు అంటే, అమ్మ వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పినప్పుడు ఈ మధ్య ఎవరు చూడు స్పీచెస్లో గ్రాటిట్యూడ్ అంటారు. వాళ్ళకి అసలు గ్రాటిట్యూడ్ మీనింగే తెలియదు. బికాజ్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ యూ. You are grateful for people who are making you more artificial. నీలో ఉన్న నీ యాంత్రికతను, నీలో ఉన్న అసహజనంగా ఉండే తత్వాన్ని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపెడుతున్నావు. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకు అన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పడం? ఒకసారి థ్యాంక్ యూ చెప్తే సరిపోదా సహజంగా? చూడండి ఎంత ఆర్టిఫిషియాలిటీ, న్యాచురాలిటీ, ఈ పారాడాక్సికల్ థింగ్స్ ఈజ్ మేకింగ్ యూ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ నుంచి మీరు దూరం అయిపోతున్నారు. దట్ ఈస్ వాట్ జీసస్ క్రైస్ట్ సేస్. నీకు ఈ సృష్టిలో ఉన్నదంతా నీ దగ్గర ఉంది, కానీ నువ్వు నీ ఆత్మకు దూరం అయిపోతే నీ దగ్గర ఏమున్నట్టు? నీ దగ్గర ఉన్నావు, నీ దగ్గర ఏం లేదు, నువ్వెంత రిచ్ చూడు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నీకు నువ్వు దూరం అయిపోయినావు. ఏం లాభం? నీ సాధన, నీ జీవిత లక్ష్యము, నీ విరుద్ధ భావాలు, ఈ మూడు అధిగమించడానికి ఒక మనిషికి ఎంత టైం పడుతుంది? ఎంత సాధన కావాలా? ఫస్ట్ థింగ్ ఈజ్ కంపాషనేట్ సీయింగ్. రెండవది హార్ట్ ఫెల్ట్ లిజనింగ్. వినేటప్పుడు ఆ వినడంలో
నీ హృదయం కూడా ఒక పాత్ర పోషిస్తుందా లేదా, లేకపోతే మనసుతో చాలామంది అంటుంటారు ఇదర్తే సున్నా ఇదర్సే చోడ్దేనా. దట్ ఈస్ ద అబ్సల్యూట్ స్పిరిచువల్ సూపర్స్టిషన్. నువ్వు వింటే కనుక 100%గా వినాలి, మనస వాచ కర్మ. వినకపోతే కనుక నేను వినదలుచుకోలేదు, మీరు నాకు చెప్పకండి అని మోమాటం లేకుండా చెప్పాలి. ఈ రెండిటితో ఇద్దరికీ బెస్ట్. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఆయన ఎనర్జీ వేస్ట్ కాదు, విని మనకు అబ్జర్వ్. అండ్ 90% ఆఫ్ ద పీపుల్, ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైనా చెప్తుందంటే నా మనసు గతంలో ఉంటుంది, నా గతం మనసులో ఉంటుంది, కానీ నేను వర్తమానంలో వింటుంటా. ఎట్లా అర్థమవుతుంది నాకు ఆ అమ్మాయికి అడిగే క్వశ్చన్? నాకు ఎప్పుడు అర్థమవుతుంది ఎవడన్నా అడిగే క్వశ్చన్కి? నేను వర్తమానంలో ఉండి వాళ్ళు వర్తమానం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వింటే నాకు అర్థమవుతుంది ఏదన్నా. మనం భౌతికంగా ఇక్కడ ఉంటాం, మన మనసు గంట కింద నాకు ఈయన మధుమోహన్ ఛాయ్ లేదు అని నా ఆలోచన ఉంటుంది. నాకు ఏమి వినపడుతుంది మీరు చెప్తుంటే? నాకు ఛాయ్ 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 అని వినపడుతుంటుంది. అర్థమవుతుందా? హార్ట్ ఫెల్ట్ లిజనింగ్. హృదయ జ్వాల బుక్ రాశాం ఎప్పుడు 2009 2010లోనే హృదయ జ్వాల. మేము ఎప్పుడో దాటేశాం సార్ హృదయంని అన్నారు. అవునా, మీరు దాటేశారా? ఓకే, నేను బుక్ నేను ఇంకేమి ఇస్తా, హృదయ జ్వాల ఇస్తే మేము దాటేశాము అంటున్నారు. నీ హృదయము ఈ విశ్వంకి ఉన్న హృదయము రోజు సంభాషించుకుంటే ఆ సంభాషణ ధ్యానం అంటారు. దాటేశాము అంటే నేను ఏం చెప్పాలి మీకు? ఇప్పుడు ఆ మేడం వచ్చి అడుగుతుంది, సార్ మీ క్లాస్లో ఎందుకు చెప్తలేరు సార్ అంటే. నేను హృదయ జ్వాల బుక్ తీసా, మేము ఇవన్నీ దాటేశాము అంటున్నారు. అయ్యో రామా, మనసుని దాటేసావు ఒప్పుకున్నా, హృదయంని దాటేసావు ఒప్పుకున్నా, ఈ సృష్టిని దాటేసావంటే ఇంక నేను ఏం చేయాలి? ఇంకేం చెప్పాలా? ధ్యానం అంటే ఈ మనసుకి ఈ హృదయానికి ఫస్ట్ వంతెన ఏర్పడాలి. ఓకే, మీ హృదయానికి ముంగట ఉన్న వాళ్ళ హృదయానికి వంతెన ఏర్పడాలి. మనకున్న హృదయంకి ఈ సృష్టికి ఉన్న హృదయంకి వంతెన ఏర్పడినప్పుడు మనం సృష్టితో మాట్లాడతాం, అది ఏదో చెప్తే మనకు అర్థమన్న అవుతుంది. ఇంత సాధన చేసామా ఈజ్ వాట్ మై క్వశ్చన్ మార్క్ ఈజ్. చేస్తున్నాము అంటే మనలో ఉన్న విరుద్ధ భావాల్ని దాటి ఉండాలి. మన దిగులంతా ఏంటంటే ముంగటోడు మనసులో ఏమవుతుంది, ముంగటోడు హార్ట్లో ఏమవుతుంది. నీ హార్ట్ డెవలప్ అయితే ముంగటోడు హార్ట్ కనపడుతుంది. మైండ్ సిలబస్ అయిపోయినప్పుడు హార్ట్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఓషో గారు హార్ట్ సూత్ర రాశారు, టార్కన్ గారు ఫ్లేమ్ ఆఫ్ ద హార్ట్ రాశారు, తర్వాత కాస్మిక్ హార్ట్ రాశారు, దాజీ గారు హార్ట్ఫుల్నెస్ అని ఎందుకు పెట్టారు అన్నది. నిజంగా మనం ఫీలింగ్స్తో మన బాడీని ఎప్పుడైనా ఫీల్ అవుతున్నామా? మనం బాడీ గురించి కూడా ఆలోచిస్తున్నామా? మనసు ఆలోచించే పని చేస్తుంటుంది, హృదయము దానికి వేరే పని ఉంటుంది, ఫీల్ అవుతుంది. ఓహో, ముంగటివాడి బాధని ఫీల్ అవుతుంది, వీళ్ళు అన్నం తినలేదని నీ హృదయం చెప్తుంది నీకు. నువ్వు వినవు, మైండ్ లిజనింగ్ ఉంది, హార్ట్ ఫెల్ట్ లిజనింగ్ లేదు. సో ఇఫ్ యు ఆర్ నాట్ కల్టివేటింగ్ హార్ట్ఫుల్ లిజనింగ్, యువర్ ప్రాక్టీస్, నీ పర్పస్, నీ పారాడాక్సిస్ స్కేల్ కొంచెం డిఫర్ అవుతుంది. నీ విరుద్ధ భావాలు హార్ట్తో చాలా మటుకు విరుద్ధ భావాలు నల్లిఫై అయిపోతాయి. మనకు ఒక్కరికి ఉండదు హృదయము, మన కుటుంబంలో ఉండే వాళ్ళకి ఒక్కరికి ఉండదు హృదయము, ఈ ఆర్గనైజేషన్కి ఒక హృదయం ఉంటుంది. అందుకోసమే ప్రతి ఆర్గనైజేషన్లో ఆ హృదయం శాస్త్రం తెలిసిన వాళ్ళు, ఆడవాళ్ళు ఉండాలి. దట్ ఈస్ వాట్ బుద్ధా సేడ్ 2005 years ago. భవిష్యత్తు అంతా ఆడవాళ్ళది. అంటే ఏ ఆడవాళ్ళకైతే హృదయం పనిచేయడం మొదలు పెడుతుందో వాళ్ళు ఆధ్యాత్మిక వ్యవస్థలను స్థాపిస్తారు అని 2005 years బ్యాకే బుద్ధా టోల్డ్. దట్ ఈస్ వాట్ హీ వాస్ టెల్లింగ్, హార్ట్ ఫెల్ట్ లిజనింగ్. పత్రి గారు ఆయన 40 years దేని మీద ఎంఫసైజ్ చేయలే, ఆయన ఒకటే చెప్పేవాడు, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో. నేను విన్నాను, వినటం నేర్చుకో, నేను విన్నాను, నేను ఈ భూమి మీద 10 లక్షల మంది అనుభవాలు విన్నాను. అది మనం చేసామని మాత్రం మనం మాట్లాడడం. మనము 100 మందిది 1000 మందిది వినేసి అబ్బా నాతో అవుతలేదు సార్, నా బుర్ర పేలిపోతుంది సార్, నాకు నచ్చట్లే, అవిరుద్ధంగా మాట్లాడతాం.
ఆల్ 40-50 ఇయర్స్ పత్రి గారితో తిరిగిన వాళ్ళందరూ విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళే నా దగ్గర. మై 35 ఇయర్స్లో చెప్తున్నా, ఆల్ బ్యాక్ పాస్ట్ 1993 నుంచి చెప్తున్నా నేను. వై ఐ నో వాళ్ళకు మైండ్ బాగుంది, ఎక్కడనో ఆ హార్ట్ కనెక్షన్ దెబ్బతిన్నది, మైండ్కి హార్ట్కి. మనం ధ్యానం చేసేటప్పుడు ఈ రెండు కూడా ఒకటైపోతాయా? కావా? మరి కాకపోతే కనుక గ్యాంగులు తయారవుతాయి. ఢిల్లీ గ్యాంగ్ ఒకటి, మద్రాస్ గ్యాంగ్ ఒకటి, కర్ణాటక, ఇట్లా లైక్ అన్నీ ఒకటే కానీ అన్నిటికీ సెపరేటు, కానీ అన్నీ ఒకటే. అన్నీ మనమే మాట్లాడతాం, కాంట్రడిక్షన్స్. ఎన్ని విరుద్ధమైన కాన్సెప్ట్స్ మాట్లాడతామంటే ఆ విరుద్ధమైన కాన్సెప్ట్స్ చెప్పి 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 మన చైతన్యంలో కూడా ఆ విరుద్ధం అన్నది సెట్ అయిపోయింది అన్న మనం గ్రహిస్తలేం. దట్ ఈస్ వాట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్ అబౌట్. ప్రతి పొలిటికల్ పార్టీస్లో ప్రతి వర్డ్ కాంట్రడిక్షన్సే మాట్లాడుతుంటాడు. వాడే అంటాడు ఉచితంగా ఇవ్వాలంటాడు, వాడే వేరే వాడు ఆపోజిట్ వాడు ఇస్తే ఎందుకు ఇస్తున్నావు ఉచితంగా అంటాడు. చూడండి ఎంత స్పిరిచువాలిటీ అండ్ మెడిటేషన్ ఈజ్ అబౌట్ యూ బికమింగ్ అబౌవ్ కాంట్రడిక్షన్స్. విరుద్ధ భావాలకు అతీతంగా తయారైన చైతన్యమే ఈ ధ్యానము, ఈ ఆధ్యాత్మిక సంస్థలను నడిపించడానికి వాళ్ళకు ఆ శక్తి ఇస్తుంది. శక్తి ఎక్కడ పోతుంది అని అడుగుతున్నారు అందరు. శక్తి ఎక్కడ పోతలేదు, మన కాంట్రడిక్షన్స్ తాగేస్తున్నాయి మనలో ఉన్న విరుద్ధ భావాలు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. ఒకడు ఇది గ్రేట్ అంటాడు, ఒకటి అది గ్రేట్ అంటాడు. నువ్వు ఎవరి పేరు తీసుకోకుండా సూత్రాలు సిద్ధాంతాలు మాట్లాడండి, మీరు చూడండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విల్ గ్రో 1000-fold. ఎందుకంటే యూ షుడ్ గివ్ ప్యూర్ టీచింగ్. ఏదైతే మనసు భావాలు భౌతిక జీవితాన్ని శుద్ధి చేస్తాయో ఆ టీచింగ్, ఆ బోధన కనుక ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అయిపోతారు. ఎక్కడైతే ఆ ప్యూరిటీ ప్లేస్లో పారాడాక్స్ వచ్చి కూర్చుందనుకో, ఇంకొక ఆర్గనైజేషన్ రెడీగా ఉంటుంది అక్కడ గేట్ దగ్గర. నేను ఆల్రెడీ ఇక్కడ లొసుగులన్నీ తెలిసి కొత్తది పెడుతున్నా అంటాడు వాడు. గుర్డిజెఫ్ శిష్యుడు హౌస్పెన్స్కి పత్రి గారు ఫైనల్ డేస్లో మా పైన ఇంట్లోనే ఉన్నప్పుడు హీ వాజ్ ఆల్వేస్ సేయింగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గురు శిష్యుల సంబంధము చాలా బాగుంటుందిరా. అప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ గుర్డిజెఫ్ అండ్ హౌస్పెన్స్కి. 40 years తిరుగుతాడు గుర్డిజెఫ్ వెంబడి హౌస్పెన్స్కి. 40 years తర్వాత ఏమంటాడంటే హౌస్పెన్స్కి, మా గురువుకి ఏం తెలియదయా అని ఇంకో స్కూల్ పెట్టుకుంటాడు, 4th వే అని. మీకు అంత కొత్త, అమ్మా దీనికి అగెయిన్స్ట్ మాట్లాడుతున్నారు, అది ఏదో అయిపోతున్నట్టు. ఈ భూమి మీద ఎంతమంది శిష్యులు గురువుల్ని వదిలి వెళ్ళిపోయారు మీకు తెలుసా? గురువు ఎప్పుడు శిష్యుని వదిలించుకోడు. వానికి ఇంకా ఆ గురువు ఎంత విరుద్ధంగా అర్థమవుతుంటాడంటే వానిలో ఉన్న విరుద్ధంది అర్థం చేసుకోక గురువుకి దూరం అయిపోతాడు. అది జరిగేది ఆధ్యాత్మికతలో. కార్లెస్ క్యాసినెడా డాన్ జువాన్ బుక్స్ ఎందుకు చెప్తాడు సారు చెప్పండి? ఇట్లా వచ్చి డాన్ జువాన్ క్లాసులు చెప్పాడు, మైక్ పెట్టుకొని పారాడాక్స్ ఉంటుందని. డైరెక్ట్ కొండ మీదకి తీసుకుపోతాడు. కొండ మీదకి తీసుకుపోయి కార్లెస్ క్యాసినెడా కొండ మీద నూకుతాడు. మీరు అట్లా చేయకండి, వీడియోలు చూసిన వాళ్ళు మళ్ళీ నన్ను సూ చేస్తారు. మళ్ళీ కింద పోయి పట్టుకుంటాడు. పట్టుకోగానే ఏమవుతుంది, ఆయన ఓహో నీ చావు భయం పోయిందా లేదా చెప్పురా బాబు అంటాడు. ఒకటే ఒక లెసన్ నేర్పిస్తాడు కార్లెస్ క్యాసినెడా డాన్ జువాన్. చావు భయం పోయిందంటే వీనికి ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఏం నేర్పిస్తావు ఒక మనిషికి? చావు భయాన్ని. మళ్ళీ భయంలో చావు భయం టాపు. అది ఒక సింపుల్ లెసన్ నేర్పించి వెళ్ళిపోతాడు ఆయన. మనకి ఎవరున్నారు చెప్పండి? మీ దగ్గర కూర్చొని వాళ్ళు బండ్లు వేసుకొని మీ ఇళ్ళలోకి వచ్చి ప్యాంప్లెట్లు ఇచ్చి రుద్ది చెప్తే, సార్ మీరు ఏం చెప్తారు సార్, మాకు ముందే తెలుసు సార్, దాటేసినామంటారు మీరు. చూడండి, హార్ట్ ఫెల్ట్ లిజనింగ్ ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారో మీరు ఇచ్చుకోండి. ఫస్ట్దేమో కంపాషనేట్ సీయింగ్, 0 నుంచి 100 వరకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారో మీరు ఇచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడగకండి, సార్ నాకు 51 ఇయ్యరా. మీకు తెలుసు మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తే. ఓకే,
అప్పుడు మీ స్టార్ట్ చేయాలనా? ఓకే ఓకే, ఈ 4 చెప్పేసి ఆపేస్తా. ఓకే ఓకే, ఎందుకంటే ఈ 4 చెప్పేస్తే కంపాషనేట్ సీయింగ్, హార్ట్ ఫీల్ సెన్స్. థర్డ్ ది ఇంటెన్షనల్ వెల్కమింగ్. ఏదన్నా సుస్వాగతం పలకడం నేర్చుకోవాలి మెడిటేషన్ చేసినాడు. మనకు స్వాగతం పలకడమే రాదు. స్వాగతం పలకడం రానే రాదు. పేమా చాటర్ ఒక బుక్ రాసింది, వెల్కమ్ ద అన్వెల్కమ్. నువ్వు దేన్ని స్వాగతించాలంటే ఏదైతే నువ్వు స్వాగతించలేవో అది స్వాగతించు, అప్పుడు నీకు తెలిసిపోతుంది నువ్వు ఎంత ధ్యానం చేసినావు. చూడండి, మనం పారాడాక్సికల్గా ఉన్నామా, పర్పస్కి దగ్గర ఉన్నామా, ప్రాక్టీస్ చేస్తున్నామా? దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ మీకు వినంగానే తెలుస్తుంది. అరే బౌన్సర్లు పడుతున్నాయి మామ, తప్పళ్ళు పడుతున్నాయి, ఏడున్నాం మామ అని అర్థమవుతుంది మీకు. ఎస్ సార్ నో అనొచ్చు, అనిపించకపోవచ్చు కూడా. ఎందుకంటే విరుద్ధ భావం అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఉంటుందా భూమి మీద? ఫోర్త్ది జాయ్ఫుల్ షేరింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జాయ్. సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నాను, ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నాను. ఆనందంగా ఉన్నారు అంటే మీరు పూర్ణాత్మతో ఉన్నట్టు. సంతోషంగా ఉన్నారు అంటే మీ శాలరీ ఫస్ట్కి మీ బ్యాంక్ అకౌంట్లో పడినట్టు. సంతోషానికి ఆనందానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు పత్రిజీ గారి దగ్గర అందరు గుమిగూడుతారంటే ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కాబట్టి. ఎందుకు మన దగ్గరికి ఎవరు రాడా అంటే మనం ఆనందంగా ఉండము, సంతోషంగా ఉంటామేమో శాలరీ పడినప్పుడు. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఈ సంస్థ నడపాలి అంటే మన బ్యాంక్ అకౌంట్లో పైసలు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు 24 hours ఆనంద స్థితిలో ఉండగలవా ఉండలేవా చూసుకుంటే నువ్వు నడుపుతావు. బుద్ధుడు రాహులాకి ఫైనల్ ఏం చెప్తాడు తెలుసా? అరే వీలైతే నువ్వు జీవితంలో ఆనందంగా ఉండడం నేర్చుకోరా బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు, టాటా అయిపోయి చనిపోతాడు. అలా కొడుకు ఏం చెప్తాడు ఫైనల్ స్టేట్మెంట్? రాహుల, ఇఫ్ పాసిబుల్ బీ జాయ్ఫుల్, నాట్ హ్యాపీ, బీ జాయ్ఫుల్. మా ఇంట్లో మా పెట్టు పేరు అది మేము జాయ్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే వాని పేరు జాయ్ 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 అనుకుంటే అట్లన్నా మేము జాయ్ అవుతామేమో అని. లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం ఒక ఇవే ఫోన్ కాల్స్, సార్ ఇక్కడ ఇట్లా నడుస్తుంది సార్, ఇక్కడ ఇది సార్, అది సార్, ఇది. ఫోన్ లేపుతేనేమో ఒక బాధ, ఫోన్ లేపకపోతే ఈ సీనుగాడు ఏంది పత్రిసార్ అల్లుడు మెంటల్ నా కొడుకు ఫోన్ కూడా లేపడం అంటారు. లేపితేనేమో మన తల వాళ్ళకి ఇచ్చుకోవాలి, లేపకపోతేనేమో తిట్లు. ఈ 2 నేను కాదు అని అర్థం చేసుకోవడానికి నాకు 33 సంవత్సరాలు పట్టింది. మీకేమో పత్రిసారాలు అటు పోతే రెడ్ కార్పెట్ వేస్తారు, డీజిల్ కొడతారు, అట్లా ఏమి ఉండవు, కూర్చుంటే తెలుస్తుంది పోస్టు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో మీ లోపల ఉన్న విరుద్ధ భావాలను మీరు జయించండి, దానికోసం ధ్యానంని ఉపయోగించుకోండి. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఆల్ ఇండివిజువల్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్స్ అండ్ ట్రస్ట్. నెక్స్ట్ ది గ్రేట్ఫుల్ రిసీవింగ్. ఏదన్నా తెలియని కాన్సెప్ట్ వచ్చినప్పుడు గ్రేట్ఫుల్గా రిసీవ్ చేసుకోండి. అంటే ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అంటే ఇయ్యండి 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 అని అందరిని అడుగుతాము. వాళ్ళు వచ్చి మీ సైడ్ నుంచి ఏమైనా ఇయ్యండి అన్నప్పుడు మనము రెడీగా ఉండాలి కదా. దేవ్ 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 అంటే ఇక్కడి నుంచి నువ్వేమిస్తున్నావు? ఇక్కడి నుంచి నువ్వు ఇచ్చేది కరెక్ట్గా ఉంటే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చేది ఇస్తారు. మనము వీఆర్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ రిసీవింగ్, వీఆర్ సేమ్ వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనే డౌట్ ఉంది మైండ్లో, ఎప్పుడు డౌటే. ప్రజల్ని రాజకీయ నాయకులు ఎంతైతే ఆడుకుంటారో ఈ ఆధ్యాత్మిక వీళ్ళు ఇస్తారో ఇయ్యరో, వస్తారో రారో, ప్రతి దాంతో అదే డౌట్. వచ్చిండ్రా గ్రేట్ఫుల్, 10 రూపాయలు ఇచ్చిండ్రా గ్రేట్ఫుల్. ఎందుకంటే ఆ 10 రూపాయలకి నువ్వు గ్రేట్ఫుల్గా ఉన్నప్పుడు ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్. మనం గ్రేట్ఫుల్ లేము రిసీవ్ చేసుకోవడానికి అన్నప్పుడు వీఆర్ నాట్ నియర్ పర్పస్. అండ్ లాస్ట్ది కోఆపరేటివ్ బిల్డింగ్. ఈరోజు నేను చెప్తున్న పరస్పర సహకారము, సామూహిక
దృక్పథం ఉంటేనే ఆధ్యాత్మిక సంస్థలు ముందరికెళ్తాయి. కాంపిటీషన్ ఉంటే ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేము. కోఆపరేషన్ అన్నది పెద్ద సుగుణము. ధ్యానం చేస్తే ఇప్పుడు నా బాడీలో నా హార్ట్, నా స్టమక్ కోఆపరేట్ చేస్తే నేను ఫిజికల్గా ఉంటున్నా, నా కడుపు, నా హార్ట్ కోఆపరేట్ చేసుకోకపోతే నేను ఇక్కడ మాట్లాడుతానా? మళ్ళీ బేసిక్ కామన్ సెన్స్. నాకు ఈయనకు కోఆపరేషన్ లేకపోతే ఎట్లా నడుపుతానండి? ఎవరికి కోఆపరేషన్ లేదు. అంత ఉన్నదంతా కాంపిటీషన్. వీడు 24 గంటలు ధ్యానం చేస్తే వీడు 25 గంటలు ధ్యానం చేస్తాడంటాడు. 25 గంటలు ఉంటాయి ఆ రోజులో. ఇమ్మీడియట్గా బ్యానర్ వచ్చేస్తుంది, 25 hours మెడిటేషన్. అరే, వేర్ ఆర్ యూ పీపుల్ గోయింగ్? యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ప్రాక్టీస్, అవే ఫ్రమ్ పర్పస్ అండ్ మేకింగ్ మోర్ ఆఫ్ పారాడాక్సెస్. కోఆపరేషన్ బిల్డింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. కోఆపరేషన్ లేకపోతే చెట్టు కూడా పెరగదు. నువ్వు పోయి నీళ్ళు పోస్తే కదా పెరిగేది. ఇత్తనం వేస్తావు, నువ్వు కూర్చొని నేను వచ్చి 3 రోజుల తర్వాత నీళ్ళు పోస్తా అంటే చెట్టు పెరుగుతుందా? ప్రకృతిలో ఉన్నప్పుడు ఫస్ట్ పెరగాల్సింది ఏంటి? ఫ్యామిలీస్లో కోఆపరేషన్ ఉందా లేదా మీకు తెలియదు ఆన్సర్. మీలో మీకు కోఆపరేషన్ ఉందా లేదా మీకు తెలియదు ఆన్సర్. గంటకు ఒక మాట మాట్లాడతారు మీరు. ఆలోచించి మాట్లాడతారా, ఏదో చెప్పేద్దామని చెప్తారా? నేను పరస్పర సహకారం అని బుక్ తీస్తే ఒక్క బుక్ కూడా అమ్ముడుపోలేదు తెలుసా. పరస్పర సహకారం అండ్ సామూహిక చైతన్యం అని బుక్ తీస్తే 1000 కాపీలు కొడితే ఒక్క బుక్ అమ్ముడుపోలే. 6 నెలలు వెయిట్ చేసిన, అమ్మాయి బుక్ ఎట్లా సేల్ కదా అని ఇంకా పంచిన. అదే 3rd eye అని పెట్టాను అనుకోండి, ఇంక మల్లికార్జున ఫోన్ చేస్తాడు, సార్ ఇంకో 2-3 వేల కాపీలు పంపించండి సార్ అని. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎంత ఎదుగుతుంటే ఈ పారాడాక్స్లు అన్నీ పెరుగుతాయి. శ్రీకృష్ణుడికి కానీ శ్రీరాముడికి కానీ ఎవరి జీవితంలో కూడా ఈ పారాడాక్స్, విరుద్ధ భావాలు అంటేనే మీ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్. కష్టాలు పెరుగుతున్నట్టు అనిపిస్తాయి, అవి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కష్టాలు రావు. సో మీకు జీవితంలో ధ్యానం చేస్తే కష్టాలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, వాటిని ఎట్లా అధిగమించాలా అన్నది అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఉంటుంది కొన్ని రోజులు, దాని తర్వాత మీరు అధిగమించేస్తారు. మీరు కనుక ధ్యానంని రెగ్యులర్గా చేస్తే. ఇది అందరి ఆధ్యాత్మిక జీవితంలో ఇది పారాడాక్స్ అనేది పార్ట్. ఇది మన ఆర్గనైజేషన్లో కూడా ఈ పారాడాక్సికల్ థింగ్స్ చాలా అయ్యాయి, వాటిని మనం దాటేశాము. మీరు అందరు దాటేస్తే ఈ గ్రూప్ కూడా ఈజీగా దాటేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నామంటే ప్రతి ఒక్కరిలో ఉన్న విరుద్ధ భావాలను మనం ఎంటర్టైన్ చేస్తున్నాం. మీకు ఏం విరుద్ధంగా అనిపిస్తుంది చెప్పండి, మీకు ఏం విరుద్ధంగా, అవన్నీ అసలు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ధ్యానం రెగ్యులర్గా చేసి ఓహో ఇది పారాడాక్సికల్గా ఉంది అన్నది మీరు అధిగమించేసారు అనుకోండి, ఈ సమూహం అన్నది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ మధుమోహన్ గారు. ఓకే, దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ టుడే. మై కాన్సెప్ట్ వాస్ పారాడాక్స్, పర్పస్, ప్రాక్టీస్. మీరు గంటలో 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెడతారా, రోజుకి ఎంత శ్వాస పెడతారో మీ ఇష్టం. బట్ ప్రాక్టీస్ అనే దాన్ని పట్టుకోండి. పర్పస్ దగ్గర అవుతుంది. పర్పస్ దగ్గర అయింది అనుకోండి, మీలో ఉన్న విరుద్ధ భావాలు పోతాయి. ఆ విరుద్ధ భావాలు పోకుండా దయచేసి సూపర్ మార్కెట్లో తిరిగినట్టు సేతు వర్క్షాపు, రమతా వర్క్షాపు, టార్కం వర్క్షాపులు అనుకుంటా ఊకే తిరగకర్రీ అందరి దగ్గరికి. అక్కడ క్రౌడ్ కనబడుతుంటుంది కానీ విరుద్ధ భావాలు పెరుగుతుంటాయి. అర్థమవుతున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ విరుద్ధ భావాలను ఉండే తీరుతాయి. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. తెలుగులో కూడా ఉంది, దాజీ గారు రాసింది. తెప్పించుకొని చదవండి అందరూ. అండ్ దిస్ బుక్ షుడ్ బి దేర్ ఇన్ విరుద్ధ భావాల పవర్ ఆఫ్ పారాడాక్స్. తెలుగులో కూడా ఉంది, ఇప్పుడే చెప్పాను కదా. మన హార్ట్ఫుల్ మెడిటేషన్ వాళ్ళ సెంటర్లో దొరుకుతుంది. మల్లికార్జున దగ్గర కూడా ఉందా? మల్లికార్జున చెప్తే తెప్పిస్తాడు. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చెప్తే. తెలుగు టైటిల్ కూడా సేమ్ బెటరా? సేమ్ టైటిల్, కింద క్యాప్షన్ భలే ఉంది. లైక్ ఎందుకంటే ఆయన ఈ పుస్తకం రాసిండంటే ఈ పారాడాక్స్ని ఆయన వాళ్ళ ఆర్గనైజేషన్ ఎదుర్కొని ఉంటారు కదా, ఎదుర్కొంటే రాస్తారు.
ది పవర్ ఆఫ్ పారాడాక్స్, వైరుధ్యాల నుండి నేర్చుకునే అంతర్దృష్టులు పాఠాలు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆయన వస్తాడు, స్టేజ్ ఎక్కుతాడు, మనం వింటాం, కానీ ఆయన రాసిన టీచింగ్ నేను చదువుతామా? మీకు ఎప్పుడు వేరే లోకాల నుంచి వచ్చి ఆడ ఛానలింగ్ చేయాలి, ఇడి చేయాలి, 2 రోజుల్లో మళ్ళీ డల్లువని కింద పడాలి. ముందు ఈ విరుద్ధ భావాల నుంచి బయటపడదాం. మీకు క్లారిటీ వచ్చిందంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు టెన్షన్ తగ్గుతుంది. లేకపోతే ఈ స్టేజ్ ఎక్కి ఎట్లా మార్చాలా మానవాళిని, ఈ దేశాన్ని ఎట్లా మార్చాలా, ఇదే సోది సోది సోది, ఎవరిని మార్చలేడు తెలుసు. అది కూడా మనం మారుస్తామంటాము, 2 రోజులు కష్టాలు చూసేలకు అమ్మ నాత కాదురా బాబు, నేను తిరగనరా బాబు అంటాం. చూడండి, ఆ 2 విరుద్ధ భావాలు మనకి ఉన్నాయి. మళ్ళీ పత్రి గారిని ఈ 40 సంవత్సరాలు ఈ విరుద్ధ భావాలు ఆయన ఫేస్ చేసిండు, 100% ఫేస్ చేసిండు. ఆ విరుద్ధ భావాల్ని అధిగమించి ఎట్లా ముందరకు నడిచాడంటే ఆయన బుక్స్ చదివిండు కాబట్టి, స్వాధ్యాయ చేసిండు కాబట్టే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని 40 years రన్ చేయగలిగినాం అని నేను పక్క నుండి చూసిన. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓహో మన ఆర్గనైజేషన్లో నడుస్తున్న కాన్షియస్నెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఇది ఒక కొత్త పుస్తకం రావాలి. ఆ కొత్త పుస్తకం ఇచ్చి ఆ కొత్త కిక్ ఇచ్చినప్పుడు సార్ చదవటము, ఆ ఎనర్జీతో రావటము, అది ధ్యాన చక్రంలో చెప్పటము, మళ్ళీ మీరు అందరూ సార్ కాన్సెప్ట్ ఫ్రెష్ అయిపోయింది అని మీరు వెళ్ళటము, మళ్ళీ నెక్స్ట్ ధ్యాన యజ్ఞంకి రావటము. దట్ వాజ్ అవర్ ప్యాటర్న్ ఫర్ 25 years. ఇప్పుడు పత్రి సార్ ఉండింటే నేను ఈ బుక్ ఆయన చేతిలో పెట్టేవాడిని, సార్ ఇది ఆయన వచ్చి మిమ్మల్ని అందరూ ఉతికేటోడు. మీరు ఈ బుక్ చదవకపోతే వేస్ట్ అనగానే మా సార్ చెప్పిండని కొనేస్తారు. ఇప్పుడు నేను అట్లా అనలేను మిమ్మల్ని, ఈ బుక్ ఉంది అని చెప్పేవరకే నేను అర్థమవుతున్నా. ఈ కొత్తదనంలో వచ్చే ఆధ్యాత్మిక సూత్రాలను పట్టుకోకపోతే సాచురేట్ అయిపోతాం. అర్థమవుతున్నా. ఒకటే స్వీట్ని ఎన్ని రోజులు తింటారు చెప్పండి మీరు? తింటారా? జిలేబీ 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 జిలేబీని తింటూ ఉంటారా? ఇది కూడా మైసూర్ పాక్ కావాలంటే ఆయనకు, మైసూర్ పాక్ తిని 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 మళ్ళీ మైసూర్ పాక్ వద్దంటావు. అట్లా పబ్లిక్కి లేటెస్ట్ సింప్లిఫైడ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి ఒక టీచరు ఎంత సమయం పెడతాడో నేను దగ్గరుండి చూసా. 60-70 hours సార్ చదివితే ఆ చదివిన 300 పేజీల నుంచి ఒక 3 పేజీలు తయారు చేసుకొని ఆ 3 పేజీలని సరళమైన వాక్యంలో పెట్టి మీకు అందింపజేస్తే ఆయనకు ధ్యాన చక్రం కంప్లీట్ అయినట్టు. మళ్ళీ ఈ సంవత్సరం ఇచ్చిన పుస్తకాలు నెక్స్ట్ ఇయర్ ఇవ్వకూడదు, దానికన్నా సింపుల్ వర్షన్ పుస్తకాలు తేవాలి. చూడండి ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో ఒక టీచర్ యొక్క జాబు. ఎట్లయిపోతుందంటే అవలీలగా సార్ వస్తున్నారు, చెప్పేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, పోతున్నారు, దాని వెనక ఎంత కృషి ఉంటుంది. ఆ కృషి మనల్ని కాపాడుతుంది ఈ పిరమిడ్ సొసైటీని. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ స్పిరిచువల్ లేబర్. ఇప్పుడు ఇంత కష్టపడి కట్టారు, కట్టిన ఇటుకి చేసిన వాళ్ళ లేబర్ అందరికీ గ్రేట్ఫుల్ ఉండాలి, అవునా కాదా? మళ్ళా దట్ ఈస్ వాట్ ఈస్ గ్రేట్ఫుల్ లిజనింగ్ ఈజ్. ఆలోచించండి, మీలో ఉన్న విరుద్ధ భావాలు దాటేస్తే కనుక ఇక్కడ క్లాసెస్ తగ్గుతాయి, సాధన పెరుగుతుంది. లేకపోతే మిమ్మల్ని ఎట్లా ట్యూన్ చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళు. ఫండమెంటల్ కాన్సెప్ట్ పారాడాక్స్, విరుద్ధ భావాలు మనల్లోనే ఉన్నాయి. మనకు ఎందుకు వినపడుతున్నాయి, ఎందుకు విరుద్ధ భావాలను దాటలేకపోతున్నాము? జవాబు మీ దగ్గర నుంచి వచ్చిందనుకోండి, ఎంత టైం సేవ్ అవుతుంది చూడండి. వి బికమ్ సో ఎకనామికల్. ఈవెన్ డిజిటల్ మీడియాలో మీకు తెలుస్తుంది ఎవడెవడు ఏ విరుద్ధ భావం మీకు చెప్తున్నాడో టీచింగ్ అని. చూడండి, మీ మైండ్ కన్ఫ్యూజన్ పోతుందా, క్లారిటీ సైడ్ పోతుందా? మళ్ళా థ్యాంక్ యూ. వద్దు టైం లేదు, విరుద్ధంగా చేస్తున్నాం మేము. ఓకే బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగము, లేటెస్ట్ కాన్సెప్ట్ అది. మనందరిలో కూడా అదే వైరుధ్యాలు ఉన్నాయి. సార్ చెప్తుంటే ఒకటొకటి నాకు ప్రిక్ అట్లా అవుతున్నాయి. అన్నీ మీకు అవుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు సీనియర్ మోస్ట్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక ఆహ్వానిద్దాం చప్పట్లతో. వారు ఈ మధ్యనే అమెరికా పర్యటన ముగించుకొని ఎన్ని సెంటర్స్ సార్ 15 states కవర్ చేశారు 70 daysలో సార్. చూడండి, మనం ఇక్కడి నుంచి కడతాల్ సిటీ నుంచి కడతాల్ రావాలంటే ఏడుస్తాం, కష్టము సార్. అవన్నీ మరి ఆయన
ఎంత అద్భుతంగా వెళ్ళి అక్కడ ఎన్నో క్లాసులు తీసుకొని అసలు ప్రతిరోజు క్లాసే, ప్రతి రాత్రి క్లాసే. ఆయన నిద్రపోయారో లేదో నాకు డౌటే. కానీ అంత అద్భుతమైనటువంటి మిషన్ను తీసుకెళ్లారు అక్కడికి. మన యొక్క సొసైటీ యొక్క ఎంతోమందికి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు వాళ్ళకి అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళకి పరిచయం చేశారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం ఆహ్వానిస్తూ వారిని ఈ అద్భుతమైన ప్రసంగం ఇవ్వాల్సిన కోరుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము జన్మ జన్మల మిత్రులు. ఈ ఒక్క జన్మల మిత్రులు కాదు. ప్రతి కార్యానికి వెనుక కారణం ఉంటుంది. ఇది కార్యం, ఇక్కడ జరుగుతున్నది కార్యము. దీనికి కారణం గత జన్మ. దీన్నే భగవద్గీత కారణ కార్య సంబంధము ఉంటుంది. ఏం జరిగినా గత జన్మలో మిగిలినది ఇక్కడ మరి మొదలవుతుంది. టీవీ సీరియల్ నేను ఎక్కడ మొదలైంటుందో, ఎక్కడ ఆగి ఉంటుందో ఈరోజు అక్కడి నుండి మొదలవుతుంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మనం అందరం గత జన్మలో కలుసుకున్నాం. అక్కడ ఏదో నేను చెప్పడం ఆగిపోయింది, మీరు వినడం మిగిలిపోయింది. ఆ సీరియల్ ఇక్కడ మొదలవుతుంది. ఉదయం లేచిన క్షణం నుంచి నిద్రించే క్షణం వరకు జీవితంలో ఏం జరుగుతుందంటే కారణ కార్య సంబంధం. గత జన్మలో ఏదైతే మిగిలిపోయిందో అది ఇక్కడ మొదలవుతుంది. జీవితం అనేది అర్థం చేసుకుంటే జీవితాన్ని ఇష్టపడతాం, జీవితాన్ని ప్రేమిస్తాం. మనం దేన్ని ఇష్టపడతామో, దేన్ని ప్రేమిస్తామో, దేన్ని స్వీకరిస్తామో అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానం అంటే ఇదే. మన అజ్ఞానం వల్ల మనం మనల్ని గురించి తెలుసుకోకపోవటం వల్ల మనం దుఃఖంలో ఉన్నాం. ఎవరికైనా దుఃఖం ఉంది అంటే కారణం ఒక వ్యక్తి కాదు, డబ్బు కాదు, పరిస్థితులు కాదు, పరిసరాలు కాదు. కేవలము అజ్ఞానం ఒక్కటే దుఃఖానికి కారణం. అందుకే మన గురువుగారు సింపుల్గా ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి అన్నాడు. నువ్వెంత సాధన చేస్తావో, నీ లోపల ఉన్న జ్ఞానాన్ని ఎంత పొందుతావో ఆ జ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది. ధ్యానం ఆనందాన్ని ఇవ్వదు. 10 గంటలు ధ్యానం చేశాను, 10 సంవత్సరాలైంది, రోజు 10 గంటలు ధ్యానం చేస్తున్నా, నాకేం ఆనందం లేదు సార్ అంటే ధ్యానం ఆనందాన్ని ఇస్తున్నాను ఎవడు చెప్పాడు నీకు? ధ్యానం ద్వారా పొందే జ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం కూడా ఆనందాన్ని ఇవ్వదు. ఆచరిస్తే ఏదైతే విన్నామో, ఇందాక శ్రీనివాసులు సార్ చెప్పారు, ఎంతో చెప్పాడు, విన్నాం, వింటే లాభం లేదు. అది శ్రవణం. దాని మననం బాగా గుర్తుపెట్టుకొని ఆచరించినప్పుడు దాని యొక్క ఫలితం మనకు అందుతుంది. ఈ భూలోకంలో ఇటువంటి సమయం ఏ యుగములో రాలేదు. ఆధ్యాత్మికంగా అతి వేగంగా ఎదగడానికి అటువంటి అద్భుతమైన సమయంలో ఈ భూలోకంలో మనం ఉన్నాం. ఊరికే శరీరంలో ఉండే జీవిస్తున్నామంటే లాభం లేదు. ఈ సమయంలో మనం ఇలా జ్ఞానం అందుకోవాలని, ఆనందంగా జీవించాలని మనం ఇక్కడికి వచ్చాం. భోజనాలు చేసి వెళ్ళిపోవచ్చు. ఎవరు ఇక్కడ ఆపేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఆపేవాళ్ళు లేరు. కానీ ఆ గత జన్మ కారణము ఇక్కడ మనల్ని ఆపేస్తుంది. ఓ అక్కడ సీరియల్ ఇక్కడ పూర్తి కావాలి అని ఇక్కడ ఆపేస్తుంది. ఈ చిన్న జ్ఞానం ఉంటే ఏడుపు ఎవరికి రాదు, ఎవరికి రాదు ఏడుపు. ఉదయం లేచిన క్షణం నుంచి నిద్రించే క్షణం వరకు జీవితం. రాత్రి జీవితం కాదు, అది తాత్కాలిక మరణం. నిద్ర మరణం. అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, ద్వేషం లేదు, ఏం లేదు. అందుకే రాత్రి హాయ్, సీరియల్ బంద్, మళ్ళీ కళ్ళు తీసినే సీరియల్ మొదలవుతుంది. తాత్కాలిక మరణమే ఇంత ఆనందంగా ఉంటే
శాశ్వత మరణం ఎంత ఆనందంగా ఉంటుందో ఎవడు తెలిసి సావదు. అందుకే భయపడి చేస్తాడు. ఎన్ని బాధలు ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత కోపం ఉన్నా నిద్రలు ఏమైనా ఉంటాయా? ఏం లేదు కదా. ఎంత ఆనందమో అది. గోలంతా ఉదయమే, కళ్ళు తెరిచినప్పుడే గోల జీవితం యొక్క. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం జరుగుతుంది? గత జన్మ కర్మల ఫలితము ఇక్కడ అనుభవిస్తాం. గత జన్మలో చేసిన కర్మ సృష్టి, ఇక్కడ అనుభవించేది స్థితి. సృష్టికర్తలు మనమే, స్థితికర్తలు మనమే, లయకర్తలు మనమే. గత జన్మలో చేసిన అపకార, ఉపకార, పరోపకార ఫలితమే ఈ జన్మ. అక్కడ ఏం చేశాము? అపకారం అంటే పాపపు కర్మలు. మన దుఃఖానికి, మన కష్టానికి, మన నష్టానికి కారణం గత జన్మ. మన దుఃఖానికి, మన కష్టానికి, మన నష్టానికి మనమే కారణం, మన జన్మే కారణం, మన కర్మే కారణం, ఇంకెవరూ కాదు. చేశావు నువ్వు, ఆ అనుభవం నీకు అందాలి. అందుకే ఆ కర్మ నువ్వు తెచ్చుకున్నావు, కోరుకుని. మనం జన్మ తీసుకునేటప్పుడు గత జన్మలో ఏదైతే అనుభవించామో దానికి సంబంధించిన డిజైనే తీసుకుని వస్తాం. వేరే ఏం మనం తీసుకురాం. మనం పుట్టేటప్పుడు స్త్రీ జన్మ తీసుకోవాలన్నా, పురుష జన్మ తీసుకోవాలన్నా, నా రంగు ఎలా ఉండాలి, నా రూపం ఎలా ఉండాలి, నా ఆకారం ఎలా ఉండాలి కోరుకుని వస్తాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? మర్చిపోతాం. నా కుటుంబంలో ఎవరు ఉండాలి, నా కుటుంబంలో నన్ను ఎవరు పిక్క తినాలి, ఎవరు నాకు ఆనందాన్ని ఇవ్వాలి, నా జీవితం ఎలా ఉండాలి, నేను ఏ ఊళ్ళో జీవించాలి, అంతా మనమే రాసుకుని వస్తాం. అది తల్లి గర్భంలో పడిన వెంటనే మర్చిపోతాం. అంతవరకు గుర్తుంటుంది. ధ్యానం చేసినప్పుడు మరి ఇవన్నీ తెలుసుకుంటాం. ఓహో, ఇదా సంగతి, నేనే నా కారణము. అప్పుడు మనం అంగీకరించడం మొదలవుతుంది. ఏది ఊరికే జరగదు. నేను ముంబైకి వెళ్ళాను. ఒక మేడం గారింట్లో ఉన్నాను. రాత్రి భోజనం అయింది. ఆ మేడం నా దగ్గర కూర్చొని, సార్ నా కూతురు 10th స్టాండర్డ్ చదువుతుంది సార్, నన్ను పీక్కు తింటుంది, చచ్చిపోతున్నాను దీంతోన, ఇలాంటి కూతురు నాకు ఎందుకు పుట్టింది సార్ అని. ఈ సీరియల్ కదా, కూతురు తల్లి సీరియల్ ఇది. ఈ సీరియల్ కారణం ఎక్కడుంది? గత జన్మలో. కూర్చో మేడం అని. గత జన్మలో ఈ కూతురు అత్తగారు, ఈవిడ కోడలు, బాగా పిక్కు తినింది. పైలోకం నుండి ఈసారి నువ్వు కూతురుగా రా, నన్ను బాగా పిక్కు తిను, నా కర్మంతా పోగొట్టు. డిజైన్ తీసుకొని వచ్చింది. కోడలనైతే ఏమన్నా పిక్కు తినొచ్చు, కూతురుని పిక్కు తినని లేదు కదా. ఎలా ఉంది డిజైన్? ఊహించగలమా? ఊహించగలమా? పూరికి వెళ్ళాను. ఒక మేడం వచ్చింది నా దగ్గర. సార్ నా తోడు కోడల్ని, నా మర్దిని చూస్తే చంపేయాలనిపిస్తుంది. ఎందుకు సార్? నాకు అర్థం కాదు. ఇంత కక్ష ఎందుకు సార్? నాకు అంత కోపం వస్తుంది. ఎందుకు బతుకున్నారా అనిపిస్తుంది. ఇది సీరియల్ కదా. ఈ సీరియల్ కారణం ఎక్కడుంటుంది? గత జన్మ. కూర్చో మేడం అన్న. గత జన్మలో ఈ ఇద్దరు భార్యాభర్తలకు అప్పుడు ఉండే కోడలు, తోడి కోడలు, మరిది, ఈమెను ఒక ఇంట్లో బంధించి తగలబెట్టేశారు. ఆమె ధ్యానం చేస్తుంటే మండిపోతుంది శరీరం. సార్ ఏం సార్ మండిపోతుంది, నాకు అర్థం కావడం. అట్లే ఉండు మేడం, ఏం కాదు. అప్పుడు అర్థమైందన్నమాట, ఓహో వీళ్ళు కాల్చి తగలబెట్టారు. ఈవిడ డిజైన్ ఎలా తీసుకొచ్చింది? వీళ్ళే నా తోడి కోడలు మర్దిగా రావాలి, కానీ నేను వీళ్ళని ప్రేమించాలి, వీళ్ళ మంచి కోరుకోవాలి, నేను ఎదగాలి. ఇది ఆత్మ యొక్క ఛాలెంజ్. ఊహించగలమా ఇవన్నీ? ఈ ఆత్మ ఎప్పుడు కూడా సులభమైనటువంటి జీవితాన్ని కోరుకోదంట. టెస్ట్ మ్యాచ్ అక్కర్లేదు ఈ ఆత్మకు. 2020 మ్యాచ్ ఇండియా పాకిస్తాన్
3 balls 4 runs. మస్తు మజా ఉంటుంది మ్యాచ్. అట్లా మ్యాచ్ కావాలా? మనమేమో కష్టాలొద్దు, దుఃఖాలొద్దు, బాధలొద్దు అనుకుంటాం. ఏం చెప్పేవాడు పత్రి సారు? ఎన్ని ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయో, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయో ఆత్మ అంత వేగంగా ఎదుగుతుంది బాబు. అందుకే ఆత్మ కోరుకుని తెచ్చుకుంటుంది అన్నాడు. పిరమిడ్ మాస్టర్లు అందరివి ఎవరి మామూలు జీవితాలు లేవండి. కానీ మనం బయట చెప్పం, హ్యాపీగా ఉంటాం, మనం పంచుకోం. ఎవడి స్టోరీ తీసినా మామూలు స్టోరీ ఉండదు. పిరమిడ్ మాస్టర్లు అందరివి అంతే. మనం ఎవరు మామూలు ఛాలెంజెస్ తీసుకుని రాలే. ఒకసారి వేప చెట్టును అడిగాను నేను, మాస్టర్ నీ నుండి నేను ఏమి నేర్చుకోవాలంటే, వేగంగా ఫలితాన్ని సాధించాలంటే ధ్యానం చేయాలి. వేప అంటే వేగంగా ఫలితాన్ని సాధించాలంటే ధ్యానం చేయాలి. నేను చేదు, సోప్స్, పెస్టిసైడ్స్, మెడిసిన్స్ అన్నిటికీ ఉపయోగించుకుంటాను నన్ను. మీరు కూడా మీ దుఃఖము, అజ్ఞానం అనే చేదుని ఎవ్వరికి పంచకుండా మీ జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచి నాలాగా జీవించండి అని చెప్పింది వేప చెట్టు. కాబట్టి మనమంతా వేప చెట్లే, పిరమిడ్ మాస్టర్లు అందరూ. మన దుఃఖాన్ని ఎవరికి పంచం, మన జ్ఞానాన్నే పంచుతాం, మన ఆనందాన్నే పంచుతాం. ఎందుకు? మనకు తెలుసు నేను కోరుకుని జీవితాన్ని నేను తెచ్చుకున్నాను. మన కెపాసిటీకి మించిన ఛాలెంజ్ కూడా తెచ్చుకోమండి. మనకి ఎంత యోగ్యత ఉంటుందో అంతే ఛాలెంజ్ని ఆత్మ తెచ్చుకుంటుంది. ఇవన్నీ మేము ప్రతిసారి దగ్గర విన్నాం. అప్పుడు అర్థమైంది జీవితం అంటే ఏమిటి. ఏమీ లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటుంది, మనమే కోరుకుని తెచ్చుకున్నామని. గమనించండి, ఆ శ్రీరామ భగవానుడు భూలోకంలో జన్మ తీసుకున్నాడా లేదా? ఎలా తీసుకున్నాడు? విష్ణు భగవానుడు శ్రీరాముడి శరీరంలో ప్రవేశించాడు, అవునా? అప్పుడేమైంది? రాముడి అవతారం ధరించాడు. ఈ శరీరం అవతారం, ఆత్మపురుషుడు. విష్ణు భగవానుడి ఆత్మపురుషుడు, రాముడి శరీరం అవతారం కదా. విష్ణు భగవానుడు కూడా భూలోకానికి రావాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. ఆయన ఎలాంటి ఛాలెంజ్ తెచ్చుకున్నాడు? ఆయన యోగ్యత ఎంత ఉందో అంత తెచ్చుకున్నాడు కదా. చిన్నతనంలోనే అడవులకు వెళ్ళాడు, విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు. అడవుల నుంచి తిరిగి వస్తే యువరాజు కావాలంటే మళ్ళీ వనవాసం వెళ్ళాడు. పోనీ వనవాసమైన పట్టాభిషేకం హ్యాపీగా ఉన్నామంటే సీతమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాముడి జీవితంలో ఎక్కడైనా మామూలు జీవితం ఉందా? అది ఆయన యోగ్యత, విష్ణు భగవానుడి కెపాసిటీ. మనం కూడా మన కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే తెచ్చుకుంటాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే భయపడం జీవితాన్ని గురించి. నా యోగ్యతకు మించింది నేను తెచ్చుకోలేదులే. కానీ అది ఎలా తెలుస్తుంది? బాగా సాధన చేసినప్పుడు, లోపల ఉన్న జ్ఞానం మేల్కున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది, దీన్ని ఇలా పరిష్కరించుకోవాలి, ఇలా ఈ జ్ఞానం పొందాలి. అందుకే ప్రతిసారి అనేవాడు అనుభవమే జ్ఞానము అన్నాడు. ఎవరినైనా పిరమిడ్ మాస్టర్ని అడిగితే నాకేమి అనుభవాలు లేదు సార్, నాకేమీ కనపడదు సార్ అంటారు. అంటే కనపడడం అనుభవమా? కాదండి. ధ్యానానికి ముందు జీవితం ఒక అనుభవము, ధ్యానం తర్వాత జీవితము రెండవ అనుభవం. ఇది అనుభవము. ఆ రావణాసురుడికి శివ భగవానుడు ప్రత్యక్షమైనాడు. బుద్ధి మారిందా? ధ్యానంలో ఏ భగవంతుడిని చూసినా, ఎవరిని చూసినా ఏమైనా ఇంత లాభం ఉందా? ఫోటోలు చూస్తున్నాం, విగ్రహాలు చూస్తున్నాం, చాలదా? ఇక్కడ కూడా చూడాలనా? ఏం చేస్తారు చూసి? అక్కడ కూడా ఆశీర్వాదాలు కోరుకుంటారు, అక్కడ కూడా అభిషేకాలు చేస్తారు మీరు, అక్కడ కూడా భక్తే ఉంటుంది. కనీసం ఒక భగవంతుడో ఒక ఋషో కనిపించినాడు, వాళ్ళతో ఎలా జ్ఞానం అందుకోవాలని కూడా లేదు. కనిపించి ఏం చేయాలి? మనకు కనిపించిందా కనిపించలేదా కాదు, మనకు జ్ఞానం ఎలా అందుతుంది అనేది ముఖ్యంగా ధ్యానం ద్వారా తెలుసుకోవాల్సింది. ఎలా అందుతుందండి జ్ఞానం? ధ్యానము ద్వారా జ్ఞానము అన్నారు. ఎలా అందుతుందని తెలుసుకోవాలి.
కొందరికి ఆలోచనగా జ్ఞానం అందుతుందండి. కళ్ళు మూసినప్పుడు కానీ కళ్ళు తెరిచినప్పుడు కానీ మీకు కొత్త ఆలోచన వచ్చిందంటే అది మీకు సందేశము. దాన్ని వదలకండి, గమనించండి. ఆ కళ్ళు మూసిన ఆలోచనలు వస్తున్నాయి, అందులో ఏ ఆలోచన ఉంది కూడా గమనించాలి. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఉన్నాడు మారం, ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఆయనకి ఈ ప్రోగ్రామ్ ఎలా ఆర్గనైజ్ చేయాలా ప్లానింగ్ అంతా వస్తూ ఉంటుంది. భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలి, ఎంతమంది రావచ్చు, అది ఆలోచననా? కాదండి, ప్లానింగ్ అది. అదంతా తీసేయకూడదు. ఆలోచనగా కూడా కళ్ళు మూసినా కళ్ళు తీసినా మనకు జ్ఞానం అందుతుంది. మనం కళ్ళు మూసినాం, ఏదో కొత్త ఆలోచన వస్తుంది, అది గమనించుకొని దాన్ని ఆచరించి చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. నేను 1998 డిసెంబర్ 21 నేను హైదరాబాద్లో ధ్యానం చేస్తున్నా మా అమ్మాయి అపార్ట్మెంట్లో. నాకేమొచ్చిందంటే మా అమ్మాయి అల్లుడు జనవరి 5వ తేదీ అమెరికాకు పోతారని ఒక ఆలోచన వచ్చిందండి. నేను ప్రశ్న వేసుకోవాలి వీళ్ళు ఎప్పుడు పోతారేమని. అప్పుడేమనుకునేది నాకు సందేశం అనుకుని, మీరు జనవరి 5 99 వెళ్తారన్న కరెక్ట్గా ఆర్డర్స్ వచ్చినాయి. అప్పుడు అర్థమైంది ఒక ఆలోచన కూడా భవిష్యత్తు నాకు అందించింది అని నేను అప్పటి నుంచి పట్టుకోవడం మొదలుపెట్టాను. ఇక రెండవది ఇంట్యూజన్ బలంగా అనిపిస్తుంది. ఒక వ్యాపారస్తుడికి వీడికి అప్పు ఇవ్వరాదు అనిపిస్తుంది. నా విషయంలోనే జరిగింది. నేను బిజినెస్ చేసేటప్పుడు ఒక ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళం, నేను మా స్నేహితుడు. నాకు బలంగా అనిపించేది ఇవ్వరాదని, కానీ వాడి పొజిషన్ చూస్తే బాగుంటుందండి బిజినెస్. నేను 3 సార్లు నష్టపోకుండా కాపాడుకున్నా, ఎందుకంటే నాకు వచ్చిన ఇంట్యూజన్ని నేను ఆచరించి చూశాను. బాగున్నాడు వ్యాపారం అనుకున్నాము, కానీ లోపల నుంచి వచ్చింది ఇవ్వలేదు, వాడు ఊరిలో వెళ్ళిపోయాడు. అలా 3 సార్లు జరిగింది. ఒక్కసారి లోపల నుంచి ఇవ్వరాదని వచ్చింది, ఇచ్చి 2 లక్షలు పోగొట్టుకున్నాను కూడా. ఎందుకు మనసును ఖాళీగా పెట్టుకోవాలి చెప్పండి? ఒక తెల్ల పేపర్ మీద ఏమైనా రాసుకోవచ్చు, ఏ పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. ఈ మనసును ఖాళీగా ఉంచుకున్నప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది, మనకు సందేశం ఇస్తుందండి. ఒక రైతుకి ఇవాళ విత్తనం వేయకు, వర్షము సకాలంలో రాదని ఈ భగవంతుడికి తెలుసు. ఈ ఆత్మ ఎవరు? త్రిలోక జ్ఞాని అండి. ఇది ఖాళీగా ఉంటే కదా ఇది అందించేది. ఈ విత్తనం వేయకొని వస్తుందండి. అంటే ఈ విత్తనం వేస్తే ఈ పంటలో నీకు సరి అయిన ఫలితము రాదు తెలుసు. ఇక్కడ ఒక విద్యార్థికి రేపు ఈ క్వశ్చన్ వస్తుంది, చదువుకొని వస్తుంది, వాడు ధ్యానం చేసి మనసును ఖాళీగా పెట్టుకుంటే, ఎందుకు ఖాళీగా పెట్టుకోవాలో తెలియదు. ఆ ఇంట్యూజన్నే మనం తీసుకోవడం. దేహము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈ మనసు శరీరానికి సంబంధించింది, బుద్ధి ఆత్మకు సంబంధించింది. మనసు మానవ శక్తితో పనిచేస్తుంది, బుద్ధి దైవశక్తితో పనిచేస్తుంది. మనసు 5 సెన్సెస్తో పనిచేస్తుంది, బుద్ధి 6 సెన్స్తో పనిచేస్తుంది. 6 సెన్స్ అంటే మన భవిష్యత్తును మనకు తెలిపేదండి. ఈ దేహము మనసు కలిపినప్పుడు మనసు ఆగి, ఇప్పుడు మీరు వింటున్నారండి, మీ చెవులు కాదు వినేది, మీ మనస్సు. మీ మనసు శరీరం కలిసి ఉంటే నా మాటలు మీకు వినిపిస్తాయి, లేకపోతే వినపడవు. దీన్నే కర్మయోగము అంటారు. ఏ పని చేసినా దేహాన్ని మనసును కలిపి కర్మ చేస్తే దాన్నే కర్మయోగము అంటారు. ఈ 2 కలిసిపోయినప్పుడు ఏమైందండి, మనసు లేదు. అప్పుడు ఏం పని చేస్తుంది, బుద్ధి పని చేస్తుంది. అందుకే ఏమంటారు, బుద్ధి లేని వెధవ, బుద్ధి జ్ఞానం లేని వెధవ, నీ మనసు లేదరా నీతో, నీ మనసు ఎక్కడో ఉంది, అందుకే నీ బుద్ధి పనిచేయడం లేదు అని మనం గుర్తించాం. అది కళ్ళు మూసినా కళ్ళు తీసినా మనసు ఎవరితో ఉండాలి, మనతో ఉండాలండి. కళ్ళు తీసినప్పుడు ఏ పని చేసినా దేహాన్ని మనసును కలిపి పని చేయాలి. దీన్నే కర్మయోగము అంటారు. దీన్నే పత్రిసార్ అంటాడు, మోక్షం అంటే పని మీద ధ్యాస అంటాడు. ఏ పని చేస్తున్నామో దాని మీద ధ్యాసనే మోక్షము. అప్పుడు ఏమైంది, మనసు ఆగిపోయిందా, బుద్ధి పనిచేస్తుంది. ఈ ఆత్మ ఈ బుద్ధి ద్వారా మనకి ఇంట్యూజన్ వస్తుంది. 6th సెన్స్ ఇంట్యూషన్.
అందుకే మనసును ఖాళీగా ఉంచుకోవాలంటే ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ఎక్కడో వెళ్ళిపోయింది. ఏం చేస్తాం? శ్వాస మీద ధ్యాస పెడతాం. అప్పుడు మనసు ఏమైంది? ఆగిపోయింది, మనతో ఉంది కదండి, మనసు ఆగిపోయింది. దీన్ని ఏమంటాం? ధ్యాన యోగము అంటాం. మనసు శ్వాస మనసు కలిసి ఉంటే ఏ యోగము? ధ్యాన యోగము. దీన్నే ప్రతిసారి సింపుల్గా ఏమంటాడు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కళ్ళు తీసినాం, మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను. మీ మనసు మీతో ఉంటే నా మాట వింటారు, నా మనసు నాతో ఉంటే నాకు సరైన మాట వస్తుంది. నేను మాట్లాడేది మాట మీద నాకు ధ్యాస లేనప్పుడు, ఏది వస్తుందో నాకే తెలియనప్పుడు సరైన మాట ఎలా వస్తుంది? రాదు కదా. కళ్ళు మూసినప్పుడు శ్వాసను మనసును కలిపి శూన్యంగా పెట్టాలి. పని చేసేటప్పుడు దేహాన్ని మనసును కలిపి ఈ మనసును ఆపేస్తే బుద్ధితో జీవిస్తాం. అప్పుడు మనకి ఇంట్యూజన్, ఒకటి ఆలోచనగా జ్ఞానం అందుతుంది, రెండవది బలంగా అనిపిస్తుంది, మూడవది ఏంటి? మన మాట వినిపిస్తుందండి, మన వాయిసే. దీన్నే ఇన్నర్ వాయిస్ అంటారు. నాలుగవది ఎవరో చెబుతున్నట్లు వినిపిస్తుంది. ఐదవది కనిపిస్తుందండి. 5 రకాలుగా జ్ఞానం అందుతుంది, ప్రతి ఒక్కరికి అందుతుంది. కానీ మీ అందరి గోల ఏమే? నాకు కనపడదు, నాకు కనపడదు, కనపడదు. ఏం లాభం కనపడి? నాకు కనిపించే అనుభవాలు, వినిపించే అనుభవాలు లేవు. నాకు ఆలోచన, ఇంట్యూషన్ అండి, బలంగా అనిపిస్తుంది. ఈ రెండింటిని పట్టుకుని నేను ఇంత ఎదిగాను. నేను ఇదే పట్టుకున్నాను. కనిపించని దాని గోల నాకెందుకు, వినిపించని దాని గోల నాకెందుకు? నాకు జ్ఞానం కావాలి. నిజంగా కోరిక ఉంటే జ్ఞానం పొందాలని మనం తప్పకుండా ప్రయత్నం చేస్తామండి. అందుకునే ప్రయత్నం. ఎంత సాధన చేస్తామో అంత ఫలితాన్ని పొందుతాం. జ్ఞానం అందాలంటే ఒక మార్గం ఏంటి? ధ్యాన సాధన పెంచుకుంటూ వెళ్ళాలండి. ఎంత పెంచుతామో అది కూడా ఒకటేసారి. బాహ్య చైతన్యం, అంతర్చైతన్యం, పరిచైతన్యం, మహాపరిచైతన్యం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా మనసు దేహం పనిచేస్తున్నాయి, నేను బయట ప్రపంచంలో ఉన్నానండి. ఈ కాళ్ళు జోడించాను, చేతులు జోడించాను, కళ్ళు మూసేశాను, నా శరీరం ఆగిపోయింది, నా శరీరం యొక్క పని ఆగిపోయింది. ఈ శరీరం యొక్క పని ఆగిపోతే 100% శక్తిని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఈ కళ్ళ ద్వారా 80% శక్తి, నోటి ద్వారా 20% శక్తి. నష్టమేం లేదు ధ్యానం కుదరకపోయినా. కళ్ళు మూసుకొని కూర్చుంటే నష్టమేమైనా ఉందా? 100% శక్తిని కాపాడుకుంటాం కదా. ఈ కళ్ళకి ఎందుకున్నాయి తలుపులు? మూసుకోవడానికి. నోరుకి ఎందుకున్నాయి తలుపులు? మూసుకోవడానికి. చెవులకు ఉన్నాయా? ముక్కులకు ఉన్నాయా? మూసుకుంటే పోతాం పైకి. ఇది మూసుకుంటే జ్ఞానం అందదు. 5 నిమిషాలు తీరిక దొరికింది, ఊరికే కళ్ళు మూసుకోండి. ఎనర్జీని కాపాడుకోవాలి. మనసు భూతకాలంలో భవిష్యత్ కాలంలో తిరుగుతోంది, దాన్ని ఆపేశాం. అప్పుడు 1000% శక్తిని సంపాదించుకున్నాం. బాగా గమనించండి. 1 గంట ధ్యానంలో కూర్చున్నామంటే కొందరంటే నాకు ఆలోచనలే వస్తున్నాయి సార్, ధ్యానమే కుదరలేదని. లేదండి, చక్కగా ధ్యానం కుదిరింది. మీరు లెక్క పెట్టండి, 50 ఆలోచనలు కూడా ఉండవండి గంటలో. కాబట్టి లెక్క పెట్టి చూడండి. కళ్ళు తీసినాక నిమిషానికి 100 ఆలోచనలు వస్తాయి. మీకు ఆలోచన చేసిన సమయం మాత్రమే గుర్తుంటుంది, ధ్యానం చేసిన సమయం గుర్తుండదండి. అందుకే అందరూ సాధన సరిగ్గా చేయటం లేదు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. గంట కూర్చున్నామంటే అయిపోయిందండి ధ్యానం, ఫస్ట్ క్లాస్ జరిగింది ధ్యానం అంతే. మీరు ఎక్కువ 2వ గంట దాటే వరకే కష్టపడండి ధ్యానం, తర్వాత ఇంక అదే తీసుకెళ్తుంది మనల్ని. ఓర్చుకోవాలి. 2వ గంట దాటే వరకు ఈ మనసు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటుందండి. దాన్ని ఆపేస్తే ఇంకా ఈజీ, ఇంకా గంటలు నిమిషాలుగా గడిచిపోతాయి. అంత లోపలికి వెళ్ళాలి. మనందరికీ తెలుసు, వాల్మీకి మహర్షి పేరు రత్నాకర్ అండి. అడవిలో ఒక దొంగ, వేటాడి జంతువుల్ని చంపే ఒక రాక్షసుడు. అలాంటి రాక్షసుడి దగ్గరికి వచ్చాడు నారద మహర్షి. ఏం రత్నాకర్, ఇంత పాపం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు?
నా కుటుంబం కోసం చేస్తున్నాను. మరి ఈ కర్మ అంతా ఎవడు అనుభవించాలి? నా కుటుంబం అంతా అనుభవించాలంటాడు. అవునా, మీ అమ్మని అడిగిరు అంటాడు. అమ్మ ఏం చెప్తుంది? నీ కర్మకు నీవేరా బాధ్యుడు అంటుంది. భార్య ఏం చెప్తుంది? నీ కర్మకు నీవేరా బాధ్యుడు అంటుంది. అప్పుడు అడుగుతాడు నారద మహర్షిని, కొండంత పాపం చేశానే, మరి ఏం చేయాలి అన్నాడు. ఒక జ్ఞాన వీచికతో కొండంత పాపాన్ని తగలబెట్టచ్చు అని చెప్తుంది భగవద్గీత. కూర్చో ధ్యానం చేయన్నాడు. ఆ రత్నాకర్ అలా కళ్ళు మూసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ధ్యానం చేశాడండి. ఆయన మీద పుట్టగట్టింది. ఆయన పేరు రత్నాకర్. సంస్కృతంలో పుట్టను వాల్మీకం అంటారు. కళ్ళు మూసినప్పుడు ఆయన పేరు రత్నాకర్, కళ్ళు తీసినప్పుడు వాల్మీకి బ్రహ్మర్షి. ఏం చేశాడండి బ్రహ్మర్షి కావాలంటే? అంత లోపలికి వెళ్ళాడు. దివ్య నేత్రంతో జరగబోయే రామాయణం రాశాడు. ఒక అడవిలో దొంగ, వేటగాడు, ఒక పుస్తకం చదవలే, ఒక కాలేజీకి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు. అంతటి జ్ఞానము ఎక్కడ ఉండింది? అంతరంగంలో కదా. మరి మనకు లేదేంటి జ్ఞానం? మనం వెళ్తున్నప్పుడైనా 1 గంట ధ్యానం చేసాంలే చాలు. ఎన్ని డబ్బులు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ప్యాకేజ్ వచ్చినా తృప్తి లేదు. 1 గంట ధ్యానంతో తృప్తి. ఏం సాధన ఎందుకు పెంచకూడదు? వింటే సరిపోతుందా? చేసి చూడాలి. అది ఎదుటి వాళ్ళు సాధన చేసి జ్ఞానం పొందినప్పుడు మనం ఎందుకు పొందలేమండి జ్ఞానం? మనం ఎందుకు పొందలేం? సాధన అనేది ముఖ్యమైనది. ఆ పొందిన జ్ఞానంతో జీవించడం అనేది రెండవది. ఆచరించకుండా జ్ఞానం అనేది పెరగదండి. ఒక్క 5 నిమిషాలు ధ్యానంతో ముగుస్తానండి. నేను ధ్యానం ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. ఈ 2 చేతి వేళ్ళు జోడించి ఒళ్ళో పెట్టుకోవాలి. కింద 2 పాదాలు క్రాస్ చేసుకోవాలి. ఇప్పుడే కళ్ళు మూసుకోకండి. నేను చెప్పేది పూర్తి అయ్యాక కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న వెంటనే శ్వాసను గమనించకండి. నేను చెప్పేది పూర్తి వినండి. ఎప్పుడు శ్వాసను గమనించాలి, ఎలా గమనించాలి కూడా చెప్తాను. కళ్ళు మూసేసుకొని ఒక 2 నిమిషాలు దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని ఎంత మర్చిపోయి రిలాక్స్ కావాలి. దేహ భావనతో ధ్యానం చేయకూడదు. నేను చైతన్య పదార్థం అనే భావనతో ధ్యానం చేయాలి. కేవలం దేహంలోని చైతన్య పదార్థం కాదు, ఈ జగత్తులోని సర్వజీవ ప్రాణికోటిలో నిండి ఉన్న ఆ చైతన్య పదార్థం నేననే భావనతో ధ్యానం చేయాలి. కళ్ళు మూసాక అంతా మర్చిపోయాక మీకు ఏమీ ఆలోచన లేకుంటే హాయిగా అలా ప్రశాంతంగా ఉండిపోండి. మీ శరీరంలో ఏమైనా మార్పులు, నొప్పులు, తిప్పలు వస్తుంటే వాటిని గమనించండి. మీకేమైనా కనిపిస్తే చీకటి, వెలుతురు రంగులు, వాటిని గమనించండి. కేవలము ఆలోచన వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. అది కూడా సహజంగా జరుగుతున్న శ్వాస. ఈ ముక్కు కొన నుండి ఈ చివరి వరకు లోపలికి వెళ్ళే స్పర్శ, బయటికి వచ్చే స్పర్శను మాత్రమే సహజంగా గమనించగలం. కాస్త కూడా ఇలా పీల్చకూడదు, ఇది సహజం కాదు. ఈ వేలు ఇలా పెట్టుకుంటే ఊపిరి బయటకు వచ్చినప్పుడు వేలుకు వెచ్చగాను, లోపలికి వెళ్ళినప్పుడు చల్లగాను ఒక స్పర్శ తాకుతుంది. దాన్ని గమనిస్తే కూడా మీకు శ్వాస ఎంత చక్కగా ఆడేది అర్థమవుతుంది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. 2 చేతి వేలు జోడించండి, కళ్ళజోడు తీసేయండి, కింద 2 పాదాలు క్రాస్ చేయండి. అంతా మర్చిపోదాం. కళ్ళు మూసేసుకోండి. దేహాన్ని మర్చిపోదాం, జీవితాన్ని మర్చిపోదాం, కుటుంబాన్ని మర్చిపోదాం, మనల్ని మనం మర్చిపోదాం, మన ఆత్మతో మనం కలిసి ఉందాం. దేహభావనతో ధ్యానం చేయకూడదు. చైతన్య పదార్థము నేను, కేవలం దేహంలోని చైతన్య పదార్థము కాదు నేను. ఈ జగత్తులోని సర్వజీవ ప్రాణికోటిలో నిండి ఉన్న ఆ భగవంతుడు నేనే. చీకటి కనిపిస్తే చీకటిని గమనించండి. చిన్న వెలుగు
ప్రకాశవంతమైన వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపం. ఎటువంటి వెలుగు కనిపించినా మనసుతో ఆహ్వానించుకోండి. ఈ వెలుగు దేహములోని సకల జీవ కణాలలో, ఆత్మలోని అణు పరమాణువులలో నిండిపోయి జగత్తంతా వ్యాపించి సాకార జగత్తుకు, ధ్యాన జగత్తుకు, పిరమిడ్ జగత్తుకు ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. కేవలము ఆలోచన వచ్చినప్పుడే సహజమైన శ్వాస మీద ధ్యాస. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు లోపలికి వెళ్ళే స్పర్శ, బయటికి వచ్చే స్పర్శ. దేవతలు, ఋషులు, యోగులు వీళ్ళందరినీ మాస్టర్స్ అంటాం. మొదటిగానే సంకల్పం పెట్టుకోవాలి. ఏ మాస్టర్ కనిపించినా ఈ ఆత్మ మాస్టర్తో కలిసి ధ్యానం చేయాలి. మాస్టర్ ఆత్మ చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం శాశ్వతంగా ఒక్కటిగా కలిసిపోవాలని మనసుతో ప్రశ్నించండి. మీతో జీవించి ఉంటే ఆ జన్మ చూపించమంటే జన్మ చూపిస్తారు. మీ గత జన్మ చూపించమంటే గత జన్మ చూపిస్తారు. మీరు ఏ లోకం నుండి వచ్చారో ఆ లోకానికి తీసుకెళ్ళాలంటే ఆ లోకానికి తీసుకెళ్తారు. ఏ ప్రశ్న వేసినా సమాధానం ఇస్తారు. మనసుతోనే ప్రశ్న, మనసుతోనే సంకల్పం, మనసుతోనే సమాధానం. కేవలం 10 నిమిషాలు ఈ భగవంతుడు, ఈ ఆత్మతో కలిసి ఉందాం. ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శవం. ఆ శివుడు నేనే, ఆత్మ రాముడు, ఆ రాముడు నేనే, అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మ నేనే. ఈ ఆత్మే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక. మనం ఏ భావనతో ధ్యానం చేస్తామో ఆ శక్తి క్షేత్రంలో ఉంటాం మనం. అద్భుతమైనటువంటి కైలాసపురి ప్రాంగణం. మన గురువుగారైన పితామహ పత్రిసారు శక్తిస్థల్, ఇటువంటి అద్భుతమైన చైతన్యం నిండి ఉన్న ఈ ప్రాంగణంలో మనమందరము సామూహిక చైతన్యంతో సాధన చేస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యమో ఇది. ఎవరు కళ్ళు తెరవకండి. కేవలం 10 నిమిషాలు. చాలు. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमेन तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशा न वाक्पाणिपादो न चोपस्थवायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्द
न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तेन मेयः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు మెల్లగా కళ్ళ మీద పెట్టుకోండి. చివరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు చూస్తూ మెల్లి కాళ్ళు తెరవండి. ఒక్కసారి గురువు గారికి ధ్యానాన్ని గట్టిగా చెప్పండి. సో ప్రేమనాథ్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు. వారు మనకు తుది ఘట్టాన్ని ధ్యానంతో క్లోజ్ చేయడం చాలా బాగుంది. ఐ థింక్ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటా ధ్యానాన్ని. ఎలా చేయాలనేది ఆయన చక్కగా మనకు వివరించారు. రియల్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఆయన ఈరోజు నిన్నటి నుంచే సార్తో నేను అంటే నాకు 25 ఏళ్ళ నుంచి పరిచయం సారు. నాకు కూడా కొన్ని ఆయన చెప్పినవి హత్తుకున్నాయి. ఎందుకంటే ఏదో పనులన్నీ చేసి ధ్యాన సాధనం అనేది తగ్గిస్తున్నాం మనం. అది నాకు అర్థమైంది. సో మనందరం చేయాల్సింది సాధన చేయాలి ప్రతి ఒక్కరూ. తర్వాత మనల్ని మనం డెవలప్ చేసుకోవాలనేది, ఎలా మనకు కర్మ నుంచి బయటపడాలనేది కూడా ఆయన క్లియర్గానే చెప్పారు. సో అది అంతా కూడా మనం పాత పేజీల పుస్తకాలన్నీ ఒకసారి అట్లా అంటే గతం దాన్ని ఒక్కసారి ప్రక్షాళన చేసుకుంటే మనం ఆధ్యాత్మికంగా బాగా ఎదగచ్చని చెప్పారు మనకు. సో వారికి ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ట్రస్ట్ తరఫున.